ఓకే. సో నేను స్టార్ట్ చేస్తానండి. శివ గారు ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. సో మనము ఈ కోర్సులో ఫస్ట్ ఏమని చెప్పామంటే అండి, ఈ కోర్సులో ఏది చెప్పినా సరే ఒక ప్రస్తావన మాత్రమే. దానిని నిజమని కానీ అబద్ధమని కానీ ఫేస్ వాల్యూ మీద తీసుకోవద్దు, అలా అని చెప్పి రిజెక్ట్ చేయొద్దు. ప్రతి ప్రస్తావనని మీ లైఫ్లో మీరు వెరిఫై చేయండి. ఇది ఈ సంవాదం అనేది మనకి మన సెల్ఫ్కి మధ్య జరగటం అనేది మేజర్ ఇంపార్టెంట్ అండి. ఇది బయట చూడడం కన్నా ఎప్పుడైతే మనలో చూసుకుంటామో, ఎప్పుడైతే మనల్ని మనం ప్రశ్నించుకుంటామో, మన జీవితంలో మనకి ఏం కావాలి, మనం ఏం చేస్తున్నాము అనే దాన్ని ఆ డైలాగ్ అనేది జరుగుతుందో, వాట్ ఐ యామ్, వాట్ ఐ రియల్లీ వాంట్ టు బి అనే ఈ డైలాగ్ జరుగుతూ ఉంటుందో, అప్పుడు మనకే చాలా క్లారిటీ డెవలప్ అవుతుందండి. బయట నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కన్నా ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెస్ అండి. ఈ మొత్తం ఈ కోర్స్లో మనం చేసేప్పుడు ఆల్రెడీ 3 days అయిపోయింది, 4th day, ఇంకా నెక్స్ట్ 6 daysకి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది మన ఇన్నర్ జర్నీ అండి. మనల్ని మనం ఈ స్వీయ అన్వేషణ ప్రక్రియ మనం చేస్తుంది. దీనిలో 3 భాగాలు ఉన్నాయండి. ఒకటి స్వీయ పరిశీలన, అంటే మనల్ని మనము మన పట్ల మనం అవేర్నెస్ పెంచుకోవటము, మనల్ని మనం చూసుకోగలగటము. ఆ బొమ్మలో చూపించినట్లు ఆ ఇన్నర్ ఐ పెద్దది అవ్వటం అండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. మామూలుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మన ఇంట్లో ఎక్కడైనా ఒక స్మెల్ వస్తుంది అనుకోండి, మనం అదే ఇంట్లో ఉండొచ్చు, కానీ మనకు తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఎవరైనా బయట నుంచి రాగానే వెంటనే అరే ఇక్కడ స్మెల్ వస్తుంది కదా అని చెప్పినప్పుడు మనకి కనెక్ట్ అవుతుంది కదా. అప్పుడు మనం చూసుకుంటాం, అవునా ఎక్కడి నుంచి వస్తుంది అని. ఎప్పుడన్నా మీరు ఫిష్ మార్కెట్కి వెళ్తే, మార్కెట్లో ఆ ఫిష్ మార్కెట్లో ఎవరైతే ఫిషెస్ అమ్ముతున్నారో వాళ్ళకి ఆ పెద్ద స్మెల్ ఏం రాదండి. కానీ మనం బయట నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు మనకు వెంటనే ఆ స్మెల్ తెలుస్తుంది. ఎందుకు అంటే మనం మన జీవితంలో రొటీన్లో పడిపోయినప్పుడు మనం ఏం చేస్తున్నాము, చేసేది రైటా రాంగా, ఏం మాట్లాడుతున్నాము, మనం ఏది చేయాలనుకుంటున్నామో అది చేస్తున్నామా, దీని గురించి అవేర్నెస్ కొంచెం కోల్పోతామండి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే కొంచెం స్లో డౌన్ అయ్యి మనల్ని మనం చూసుకోగలగాలి. ఇది ఒక మొదటి ప్రక్రియ మనం చేస్తున్నామండి. అది కోర్స్ చెప్పేటప్పుడు, తర్వాత మీరు మార్నింగ్ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు, తర్వాత మీరు హోంవర్క్ చేసేటప్పుడు, ప్రతి స్టెప్లోని జరుగుతుంది ఇదేనండి. సో రెండోది ఏంటంటే, ఒక్కసారి మన అవేర్నెస్ పెరిగినాక అప్పుడు అసలు ఎందుకు ఆ పెయిన్ వస్తుంది, ఎందుకు ఆ బాధ వస్తుంది అనేది ఆ సెకండ్ లెవెల్లో మనం చూడగలుగుతామండి. ఏమిటి అంటే, ఇప్పుడు ఈ స్వీయ పరిశోధన, స్వీయ అన్వేషణలో ఒక భాగం సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ అంటాం. అంటే ఇప్పుడు మన ఇంట్లో గనక స్మెల్ వస్తుంది, ఎక్కడ వస్తుంది, దీని వల్ల వస్తుంది, దాన్ని మనం ఎలా అయితే కేర్ఫుల్గా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటామో అది మనలో మనం చేసుకోవటం ఇంపార్టెంట్ అండి. నేను దేనన్నా ఏదైనా బిలీవ్ చేస్తూ ఉన్నానా, నా నమ్మకాలు ఏదన్నా కండిషనింగ్ అయి ఉన్నానా, లేక నేను ఏదైనా అనుకోని ఇలానే ఉంటుంది అని పక్కన వాళ్ళు అదే కళ్ళతో చూస్తున్నానా అని మనల్ని మనం ఎప్పుడైతే ఈ స్వీయ అన్వేషణ ప్రక్రియలో భాగంగా స్వీయ పరిశీలన చేసుకుంటామో, ఇంగ్లీష్లో సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ అంటామండి, అప్పుడు మనకి కారణం తెలుస్తుందండి, రీజన్ ఏంటి అనేది తెలుస్తుంది. అప్పుడు ఇప్పుడు ఈ కోర్స్ ద్వారా మీకు ఏదైతే ప్రపోజల్స్ అంటున్నామో, ప్రస్తావనలు, దీని ద్వారా మనల్ని మనం మూల్యాంకనం చేసుకోవడానికి వీలవుతుందండి. దీని స్వీయ మూల్యాంకనం అంటాం. ఈ 3 ప్రక్రియలు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అవును రవీంద్ర రెడ్డి గారు, ఏమిటంటే ఈ ఇంట్రాస్పెక్షన్ అనే ప్రక్రియలో ఈ 3 పనులు ఇంపార్టెంట్ అండి. ఒకటి అవేర్నెస్, ఇంట్రాస్పెక్షన్, ఈ 2 ఇంపార్టెంట్ అండి. మన పట్ల మనకి అవేర్నెస్ ఉండటము, మనల్ని మనం పరిశీలించుకోవటము, దానిలో భాగంగా మనల్ని మనం ఇన్వెస్టిగేట్ చేసుకోవటము,
మనల్ని మనం మూల్యాంకనం చేసుకోవటము. ఈ మూల్యాంకనం చేసుకోవటానికి మూల్యం కావాలి సార్. మూల్యం అంటే ఏంటో తెలియకుండా మూల్యాంకనం చేయటం కష్టం. వాల్యూ అంటే ఏంటో తెలియకుండా ఎవాల్యుయేట్ చేయటం కష్టం. ఇప్పుడు మనం క్వశ్చన్ మార్క్, ఇప్పుడు ఒక 5 మార్కులకు ప్రశ్న ఉందనుకోండి, దానికి టీచరు మార్కులు వెయ్యాలి అంటే, ఆ ఎవాల్యుయేట్ చేయాలి అంటే, ఇప్పుడు 5 మార్కులకి రైట్ ఆన్సర్ ఏంటో తెలియాలి కదండి. అప్పుడే కదా ఇప్పుడు ఉన్న ఆన్సర్కి 3 మార్కుల, 2 మార్కుల, 4 మార్కుల అని తెలిసేది. ఎప్పుడైతే మనకి ఈ క్లారిటీ వస్తుందో, ఏమిటి ఇప్పుడు ఉన్న మనం చేస్తున్న పని ఈ వాల్యూకి ఎంత దూరంలో ఉంది, ఆ ప్రక్రియని ఎవాల్యుయేషన్ అంటామండి. అది మనల్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం ఎవాల్యుయేట్ ఇప్పుడు ఎలా చేసుకుంటున్నామంటే, మన కన్వీనియన్స్ని బట్టి చేసుకుంటున్నాం, ఎదుటి వాళ్ళ పనిని బట్టి చేసుకుంటున్నామండి. అక్కడ ఈ రెస్పాన్సిబిలిటీ అనేది మనం చూడలేదు. ఎందుకు అంటే మనకు ఆ వాల్యూ అనేది మిస్ అయ్యాము. ఎప్పుడైతే వాల్యూ అనేది అర్థం కాదో ఆ ఫీలింగ్ ఉండదు. ఆ ఫీలింగ్ అనేది లేనప్పుడు కంప్లైంట్లోనే ఉంటాం అనమాట. ఇక్కడ మనం చెప్తుంది ఏంటంటే, ఈ మూల్యాన్ని అర్థం చేసుకుందాము. మూల్యాన్ని అర్థం చేసుకోవటం ద్వారా మూల్యాంకనం ఈజీగా జరుగుతుంది. దాని వల్ల మనం బాధ్యత తీసుకునే అవకాశం ఉంటుంది, మనల్ని మనం సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది, మన జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూసే అవకాశం ఉంటుంది. సో ఈ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ప్రక్రియలో ఈ 3 భాగాలు ఉన్నాయండి. మీరు క్లాసు విన్నా, క్లాస్లో మీ చేత ఏమైనా యాక్టివిటీ చేయించినా, హోంవర్క్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్కి రండి అని రిక్వెస్ట్ చేసిన తర్వాత, మీకు హోంవర్క్ రూపంలో సెల్ఫ్ రిఫ్లెక్షన్ యాక్టివిటీస్ ఇచ్చిన, వీడియోస్ ఇచ్చిన, అన్నీ కూడా ఈ 3 ప్రక్రియల్లో భాగంగానే అండి. ఎప్పుడైతే దీన్ని మనం సిన్సియర్గా చేస్తామో, అప్పుడు మనలో కలిగే ఆ లెర్నింగ్, ఆ ఇన్సైట్స్ అయితే ఉన్నాయో అవి చాలా లైఫ్ లాంగ్ అవి మనతోనే ఉంటాయండి. ఓన్లీ వినటం ద్వారా మనకున్న ఆల్రెడీ మనం నమ్మే వాటికి ఇది మ్యాచ్ అవుతుందా, ఇది వేరుగా ఉందా అని ఇది ఇలా బయట నుంచి ఎవాల్యుయేట్ చేయటం ద్వారా పెద్ద ఉపయోగం లేదండి. ఇప్పుడు కథా కాలక్షేపం అంటారు కదా, ఇది ఇంకో రకమైన కాలక్షేపంలానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకి క్లియర్గా నా లైఫ్ ఆబ్జెక్టివ్, నేను ఎప్పుడు సుఖంగా ఉండాలి, నా సంబంధాల్లో నేను ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది ఎంజాయ్ చేయాలి, ఈ ఎయిమ్ ఎప్పుడైతే మీకు క్లారిటీ ఉంటుందో, ఆ ఎయిమ్ దృష్టిగా నేను ప్రయాణించాలని మీకు ఎప్పుడైతే కమిట్మెంట్ తీసుకుంటారో, అప్పుడు మీరు కొంచెం సిన్సియర్గా వీటన్నిటిని చేయడానికి వీలుంటుందండి. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, కొంచెం కొంచెం మీకు ఫస్ట్ 3 days మీకు కోర్స్ ఏంటి కొంచెం లైట్గా ఉంటారు. కొంచెం ఏదన్నా ఒక చిన్న రూపంలో దీంట్లో మనకు పనికొచ్చే విషయాలు ఏమైనా ఉన్నాయి అని అనిపిస్తే ఇంకొంచెం శ్రద్ధగా, ఇంకొంచెం కమిట్మెంట్ ఇస్తూ పార్టిసిపేట్ చేయండి అండి. ఇది అందరికీ, ఈ 100 మంది ప్లస్ ఉన్నారు కోర్సులో, అందరికీ నా రిక్వెస్ట్ అండి ఇది. ఏం చెప్పామంటే దీన్నే ఇంగ్లీష్లో చెప్తున్నానండి. ఇప్పుడు ఆ ప్రపోజల్ ఏది చెప్పినా ఒక ప్రస్తావనగానే తీసుకోండి. నాకు సహజంగా స్వీకృతియా కాదా, ఈజ్ ఇట్ న్యాచురల్ యాక్సెప్టబుల్ టు మీ ఆర్ నాట్, నా లైఫ్లో నేను ఎప్పుడైతే జీవిస్తానో, ఎప్పుడైతే లివింగ్లో ఉన్నానో, ఇది మ్యూచువల్ హ్యాపీనెస్కి లీడ్ చేస్తుందా లేదా, దానిని మాత్రమే సరైన అవగాహన అని అంటున్నామండి. మేము చెప్పేది సరైన అవగాహన అంటలేదండి. మేము ఏదైతే చెప్తున్నామో అది ఒక ప్రస్తావనగా మాత్రమే తీసుకోండి. మేము చెప్పేది రైట్ అంటలేదు. మీరు ఎప్పుడైతే స్వీయ పరిశీలన ద్వారా, ఈ స్వీయ అన్వేషణ ద్వారా, స్వీయ మూల్యాంకనం ద్వారా మీరు కంక్లూడ్ చేస్తారో వాట్ ఈజ్ రైట్ ఫర్ యూ, అది ఇంపార్టెంట్ అండి. మేము దానిని సరైన అవగాహన అంటున్నాం. మీకు మీరే కంక్లూడ్ చేసుకోవాలి. అది మొట్టమొదటి రోజు అసలు మనం ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నామని డిస్కస్ చేసామండి. ఏ పని చేసినా మూలమైన కోరిక ఏంటంటే సుఖంగా సమృద్ధిగా ఉండాలి అని. ఎప్పుడూ సుఖంగా సమృద్ధిగా ఉండాలి అనేది ఈ కోరిక అండి. దీనిలో సుఖంగా ఉండాలి అంటే మనకి డబ్బులు, వస్తువులు కావాలి, వెరీ ఇంపార్టెంట్. కానీ దాంతోపాటు సంబంధాలు అండ్ ఈ రెండిటి పట్ల, వస్తువుల పట్ల, సంబంధాల పట్ల సరైన అవగాహన కావాలి అని కంక్లూడ్ చేశామండి. ఈ మూడిటి పట్ల ఆలోచించటం, ఈ మూడిటి కోసం పని చేయటము, ఈ మూడిట్లో మన యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవటం,
దీనినే మానవ చేతన అన్నారండి, హ్యూమన్ కాన్షియస్నెస్ అని. ఓన్లీ వస్తువులలోనే సుఖం వెతుక్కుంటే, వస్తువులు ఎక్కువగా ఉంటే సుఖంగా ఉంటామనే భ్రమలో ఉంటే మాత్రము దాన్ని ఇన్హ్యూమన్ కాన్షియస్నెస్, అమానవీయ చేతన లేదా జీవ చేతన అన్నారండి. సో ఈ రైట్ అండర్స్టాండింగ్, ఈ సరైన అవగాహన అంటే ఏంటి అంటే, ఏ అండర్స్టాండింగ్ ద్వారా అయితే, ఏ అవగాహన ద్వారా అయితే మనలో ఈ సామరస్యత అనేది వస్తుందో, ఈ హార్మనీ అనేది, ఈ హ్యాపీనెస్ అనేది వస్తుందో, దానిని రైట్ అండర్స్టాండింగ్ అన్నామండి. మన పట్ల మనకి రైట్ అండర్స్టాండింగ్ కావాలి, సో దట్ మనం మనలో ఒక వైయక్తికంగా మనం సామరస్యతతో బతకచ్చు. మన సంబంధాల పట్ల రైట్ అండర్స్టాండింగ్ కావాలి, సో దట్ మన సంబంధాల్లో మనం సామరస్యంగా బ్రతకొచ్చు. సమాజం పట్ల, ప్రకృతి పట్ల. ఇది ఈ కోర్సు సిలబస్ అండి. ఈ మొత్తం మనం డిస్కస్ చేసేది ఎక్కువగా మన గురించి, సంబంధాల గురించి ఎక్కువ డిస్కస్ చేస్తామండి. తర్వాత హ్యూమన్ బీయింగ్ ఇస్ ద కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బాడీ అండ్ సెల్ఫ్ అని డిస్కస్ చేశామండి. మనిషి అనే నేను, నా శరీరము రెండుగా విడివిడిగా సహస్తిత్వంలో ఉన్నాయండి. రెండిటి ఎంటిటీస్ యొక్క రిక్వైర్మెంట్స్ వేరు, అవసరాలు వేరు. నా అవసరాలు సుఖంగా బ్రతకాలి అనేది నా అవసరం అండి. నా శరీర అవసరాలు పోషణ, రక్షణ, సదుపయోగం అని డిస్కస్ చేశామండి. నా అవసరాలు నిరంతరంగా కావాలి, నా శరీరం యొక్క అవసరాలు ఇన్ టైం, నాట్ కంటిన్యూస్ అండి. నాకు కావాల్సింది సరైన అవగాహన, సరైన భావాలు. నా శరీరానికి కావాల్సింది వస్తువులు. ఈ సపరేషన్ ఎప్పుడైతే చూస్తామో, రెండిటి ఇంపార్టెంట్ అని గమనిస్తాము, రెండింటిని సంపాదించుకోవడానికి ఎఫర్ట్ పెడతాము. ఇప్పుడు మనం రెండిటి మీద ధ్యాస ఉందా, ఒక్కదాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నామా అని సెకండ్ డేతో మాట్లాడామండి. ఎప్పుడైతే మన అవసరాలు గుర్తిస్తామో, ఎప్పుడైతే మన దగ్గర అంతకన్నా ఎక్కువ ఉన్నాయి అనేది చూసుకోగలమో, అప్పుడు మనలో కలిగే భావాన్ని సమృద్ధి భావం అన్నామండి. నా అవసరాల కన్నా నా దగ్గర ఎక్కువ ఉన్నవి అనే భావం, అట్లీస్ట్ ఆ క్లారిటీ, నా అవసరాల కన్నా నేను ఎక్కువ సంపాదించుకోగలను అనే ఎష్యూరెన్స్, మన పట్ల ఉండే నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు మనలో కలిగే భావాన్ని సమృద్ధి భావం అన్నారు. తర్వాత సంబంధాల్లో సామరస్యత అంటే ఏమిటి అని స్టార్ట్ చేశామండి నిన్న. సంబంధం అంటే ఏంటి, సంబంధంలో గోల్ అంటే ఏంటి అని నిన్న డిస్కస్ చేశామండి. ఈ ఉభయ తృప్తి, ఈ మ్యూచువల్ ఎన్రిచ్మెంట్, ఉభయ అభివృద్ధి అనేది సెంట్రల్ ఎయిమ్ అండి సంబంధం అని. సంపూర్ణ యొక్క అర్థంలో ఉన్న బంధాన్ని సంబంధము అన్నారండి, ఎటిమలాజికల్ మీనింగ్ అది తెలుగులో. అయితే ఆ సంపూర్ణత, ఆ కాంప్లిమెంటరీనెస్, నేను ఇంకా బెటర్ అవ్వటానికి ఎదుటి సంబంధం నాకు హెల్ప్ అవుతుంది అనేది మనుషులు ఎప్పుడైతే గుర్తిస్తామో, అప్పుడు మనుషుల్లో సంబంధాల మధ్య ఏమేంటంటే మ్యూచువల్ ఫుల్ఫిల్లింగ్ ఫర్ ద బోత్ ద పార్టీస్. ఇట్స్ నాట్ దట్ సంబంధాలు నేను రైట్ అంటే నువ్వు తప్పు అని ప్రూవ్ చేయటం, ఎదుటి వాళ్ళు తప్ప నేను రైట్ అని. ఇద్దరికి ఫుల్ఫిల్లింగ్ గా ఉండాలండి. ఎవరికైతే సమాధానం ఉందో వాళ్ళు ఎదుటి వాళ్ళకి అర్థం చేయించడానికి ట్రై చేస్తాము. అది ఎదుటి వాళ్ళ పాత్రత యోగ్యతను బట్టి వాళ్ళు ఎంత తొందరగా దాన్ని అర్థం చేసుకున్నారు, ఎంత తొందరగా వాళ్ళు చేస్తున్నారు అనేది ఆధారపడి ఉంటుంది. ఈ సందర్భంలో ఈ సంబంధాల్లో ఈ సరైన అవగాహన అంటే ఏమిటి అని మనం డిస్కస్ చేసామండి. ఈ సరైన అవగాహన ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఈ రైట్ అండర్స్టాండింగ్ అనేది, అప్పుడు మన మనసులో ఈ రైట్ ఫీలింగ్స్ అనేది కలుగుతుందండి. అప్పుడు సంబంధాన్ని గుర్తించగలం, సంబంధంలో మన బాధ్యతని నిర్వర్తించగలం. ఈ సంబంధంలో మన బాధ్యతని నిర్వర్తిస్తున్నామా అనే క్వశ్చన్ని మనం ఎప్పుడైతే మూల్యాంకనం చేసుకుంటామో, నా బాధ్యత ఏంటి, సమస్య ఉంది, ప్రతి సంబంధాల్లో మనకు సమస్యలు ఉన్నాయి, కానీ నా బాధ్యత ఏమిటి అనేది ఎప్పుడైతే అడుగుతామో, ఆ మూల్యాంకనం నుంచి మనలో ఎంత అండర్స్టాండింగ్ ఉంది, మనం ఎలాంటి భావంతో ఉన్నాము అనేది మళ్ళీ ఆ లూప్ అనేది ఫుల్ఫిల్ అవుతుందండి. అది దాన్ని రికగ్నైజ్ చేస్తాం, గుర్తిస్తాము, మళ్ళీ నిర్వర్తించడానికి ట్రై చేస్తాం. ఇది సంబంధాల్లో జరిగే ప్రక్రియ అండి. అయితే ఈ రైట్ ఫీలింగ్స్ అంటే ఏమిటి అంటే, సంబంధాల్లో 9 ఫీలింగ్స్ గురించి ఇంట్రడ్యూస్ చేశామండి. విశ్వాసము, సమ్మానము, స్నేహము, మమత, వాత్సల్యము,
శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ. ఈ 9 మూల్యాలు సంబంధాల్లో ఉండాలి. ఈ 9 ఫీలింగ్స్ అనేది డెఫినెట్ ఎక్స్పెక్టేషన్స్ అండి. ఒక మనిషి ఇంకొక మనిషి నుంచి ఎక్స్పెక్ట్ చేసేదండి ఈ 9. అయితే ఎప్పుడైతే ఈ ఈ భావాలు మనలో ఉంటాయో, వేరే వాళ్ళు కాదండి, ఎప్పుడైతే నాలో ఉంటావో అప్పుడు నేను సుఖంగా ఉంటానండి. అది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే నేను ఆ భావాన్ని వ్యక్తీకరిస్తానో, ఎక్స్ప్రెస్ చేస్తానో, అప్పుడు ఆ ఉభయ సుఖము, ఆ మ్యూచువల్ హ్యాపీనెస్ అనేది కలుగుతుంది. అయితే మీకు ఇప్పుడు ప్రస్తుతానికి మన ప్రపంచం మొత్తం కాకుండా ఈ 2 మీకు ఇంపార్టెంట్ అయిన సంబంధాలు, ఏ సంబంధాలు అయితే మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సంబంధాల్లో మీ ఈ థింకింగ్ అప్లై చేయండి అని చెప్పామండి. సో దట్ మనం మేము చెప్పే దానిని కరెక్ట్ గా మనం అప్లై చేయడానికి ఒక బేస్, ఒక టెస్ట్ బెడ్ మనం ఈజీగా తీసుకున్నాం. ఆ 2 సంబంధాల్లోనే బయటికి వెళ్ళొద్దని రిక్వెస్ట్ చేశానండి. నిన్న డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే ఎష్యూరెన్స్ ఆన్ అదర్స్ ఇంటెంట్, ఎదుటి వాళ్ళ ఉద్దేశం పట్ల ఆ ఖచ్చితత్వం, ఆ విశ్వాసం. అంటే ఎదుటివాడు నా సుఖాన్ని కోరుకుంటున్నాడు అనే క్లారిటీ, దాని నుంచి మనలో కలిగే భావాన్ని విశ్వాసము అన్నాం. నిన్న మీ అందరిని 4 క్వశ్చన్లు అడిగాను. ఇక్కడ ఈ ఉద్దేశం అంటే ఏంటి, సామర్థ్యం అంటే ఏంటి అనే దాన్ని డిస్కస్ చేశాము. సో ఇక్కడ అసలు మనం ఏం చేస్తున్నాం, మనం కూడా తప్పులు చేస్తున్నాము. మనం కూడా ప్రతి న్యూ ఇయర్ కి ఒక రిజల్యూషన్ తీసుకుంటాము. ప్రతిరోజు నైట్ పడుకునే ముందు రేపు ఉదయాన్నే లెగిసి నేను వ్యాయామం చేసి అనుకుంటాము. ఇది తినకూడదని అనుకుంటాము, కానీ అదే చేస్తున్నాము. ఎలా అయితే మనం ఏదైతే చేయొద్దు అనుకొని మనం చేస్తున్నామో అప్పుడు మనల్ని ఈజీగా క్షమించేసుకుంటున్నాం. ఎందుకంటే మన తప్పుని మనం ప్రద్దాకి వెత్తి చూపించుకొని కంప్లైంట్ చేసుకొని మనం కుంగిపోవట్లేదు. ఎందుకు అంటే అక్కడ ఈజీగా తెలుస్తుంది ఏంటి, తప్పు నాతో జరుగుతున్నప్పుడు నాకు తెలియక జరుగుతుంది, నాకు అర్థం కాక జరుగుతుంది. కానీ ఎదుటి వాళ్ళు తప్పు చేసినప్పుడు మాత్రం వాళ్ళు కావాలనే చేశారు అనేది వెళ్ళిపోతుంది. ఎప్పటి వరకు అయితే ఈ డిఫరెన్సియేషన్ ఉంటుందో అండి, అప్పుడు దాని అర్థం ఏంటంటే మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాము. ఎదుటి వాళ్ళ తప్పు కూడా సామర్థ్య లోపం వల్లే, వాళ్ళకి తెలియక, అర్థం కాక, వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో అలా బిహేవ్ చేస్తున్నారు అనే రియాలిటీని చూడలేక మనం ఏమవుతున్నామంటే ప్రతిసారి ఈ సంబంధాల్లో రియాక్ట్ అవటము, ఈ నెగిటివ్ ఫీలింగ్స్ తో ఏది మాట్లాడకూడదు అది మాట్లాడటము, ఏది మాట్లాడాలో దాన్ని మర్చిపోవటము, ఆ పర్పస్ ఎందుకు మాట్లాడుతున్నామో అది ఆ ఉద్దేశమే మర్చిపోవటం జరుగుతుందండి. దానివల్ల సంబంధాల్లో మనం సొల్యూషన్ అవ్వలేకపోతున్నామండి, సమాధానం అవ్వలేకపోతున్నాం, ఆ బాధ్యతని నిర్వర్తించలేకపోతున్నాం. ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక అన్నగా, ఒక టీచర్గా, ఏ సంబంధంలో అని తీసుకోండి, ఏ రెస్పాన్సిబిలిటీ అయినా ఆ బాధ్యతని నిర్వర్తించలేకపోతున్నాం. ఎందుకంటే ఆ ప్రాబ్లం రాగానే మనమే డిస్టర్బ్ అయిపోతున్నాం, మనమే ఊగిపోతున్నాం. అది ఎప్పుడైతే మన చెయ్యి వణుకుతూ ఉంటుందో అండి, అప్పుడు ఆ చెయ్యి వేరే చేతిలో ఏదైనా పెట్టగలదా అండి? చాలా కష్టం కదా. ఇప్పుడు మనం టీ గ్లాస్ లో వడబోస్తాం కదా, ఈ పై గ్లాస్ స్టడీగా ఉండాలండి, కింద గ్లాస్ ఎలా ఉన్నా సరే పై గ్లాస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ మన పై గ్లాసే షిఫ్ట్ అవుతుంది అనుకోండి, చాలా కష్టం కదా ఆ కంటెంట్ ట్రాన్స్ఫర్ చేయటం. అదే విధంగా మనము మన బాధ్యతని నిర్వర్తించేటప్పుడు మనమే రియాక్ట్ అవుతుంటే ఇంకా మనం ఎంత కరెక్ట్ గా మన పనులు చేస్తున్నామండి. ఈ విషయాన్ని చేసామండి. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానిస్తామో అది మన సంబంధాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కి మేజర్ రీజన్ అని కంక్లూడ్ చేశామండి. ఇక్కడ నేను మీ అందరికీ క్వశ్చన్ అడిగానండి. మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని చూస్తామో అప్పుడు సాధారణంగా మనం రెస్పాండ్ అవుతామండి. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ ఉద్దేశం అనుమానిస్తున్నామో అప్పుడు రియాక్ట్ అవుతున్నాము. సో మీకు ఇచ్చిన హోంవర్క్ ఏంటంటే ఒక రోజు మొత్తంలో ఎన్నిసార్లు రెస్పాండ్ అవుతున్నాము, ఎన్నిసార్లు రియాక్ట్ అవుతున్నాము. ఈ రియాక్షన్ అంటే ఏంటంటే అండి, మనలో ఆ పని చేసిన తర్వాత మనమే ప్రశాంతంగా లేవు, లోపల ఏదో బాధ ఉంది, ఏదో ఒక పశ్చాత్తాపం ఉంది, ఆ రిగ్రెట్ కానీ ఆ ఫీలింగ్ సారీ కానీ అది ఉంది, మనమే డిస్టర్బ్ అయ్యాం ఆ సిచ్యువేషన్ వల్ల, దాన్ని రియాక్షన్ అన్నామండి. రెస్పాన్స్ అంటే ఆ పని తర్వాత మనము నార్మల్ గానే ఉన్నాం,
ఇప్పుడు పిల్లలు ఏదైనా తప్పు చేస్తారండి, అప్పుడు గట్టిగా ఒక అరుస్తాము చేయొద్దు అని. అక్కడ ఏంటంటే ఆ దాన్ని వాళ్ళ పట్ల బాధ్యతతో ఆ భావంతో చేశామండి. అక్కడ ఇబ్బంది ఏమి ఉండదండి. నిన్న కొంతమంది అడిగారు, దాని అర్థం ఏంటంటే అసలు ఏమీ అనొద్దనా, ఏమీ చేయొద్దనా, ఏమి చెప్పొద్దనా అని. లేదండి. ఎలా చెప్తున్నాము, ఏ భావంతో చెబుతున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. మనం రియాక్ట్ అయ్యి అవతల వాళ్ళని కరెక్ట్ చేస్తున్నామా, మనం ఆ ఫీలింగ్, ఆ విశ్వాసం అనే భావంతో ఉండి ఎదుటి వాళ్ళని కరెక్ట్ చేస్తున్నామా, అది సెంట్రల్ పాయింట్ అండి డిస్కస్ చేసింది. తర్వాత ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ ఉద్దేశాన్ని కాదు సామర్థ్యాన్ని చూస్తామో, దాని మీద మన ధ్యాస ఫోకస్ ఉంటుందో, అప్పుడు మన సమస్యను చూడగలమండి. సమస్యకి సమాధానం ఏమిటి అనేది ఆలోచించగలము. దానిలో నా బాధ్యత ఏమిటి అనేది కూడా చూడగలమండి. ఆ పాజిటివ్ ఫీలింగ్ అనేది ఉంటుందండి అక్కడ. మనం ఊగిపోవట్లేదు, ఆ బాయిలింగ్ మనలో స్టార్ట్ అవ్వలేదండి. ఇప్పుడు ఏమిటంటే చాలా సార్లు ఇంటర్నల్ గా రియాక్ట్ అవుతున్నాము. ఎక్కడైతే మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నాము సంబంధాలు, అక్కడ ఎక్స్టర్నల్ గాను రియాక్ట్ అవుతున్నాము. ఈ రెస్పాన్సిబిలిటీ అనేది మనం జాగ్రత్తగా, ఇది ఇంపార్టెంట్ అండి. ఏదైతే నియమం ఉందో, సంబంధం యొక్క నియమం ఏంటి, ఉభయ అభివృద్ధి. నేను బెటర్ అవటానికి నాకు ఈ సంబంధం ఉన్నదని ఎప్పుడైతే చూస్తామో, అప్పుడు మాత్రమే మనం ఈ బాధ్యతని ఎవ్రీ టైం చూడగలమండి. ఎప్పుడైతే నాకు అర్థం కాలేదో, ఎదుటి వాళ్ళకి ఎక్కువ క్లారిటీ ఉందో, అప్పుడు నేను ఆ కమిట్మెంట్ తీసుకుంటాను ఎదుటి వాళ్ళ నుంచి నేర్చుకోవటానికి. ఎప్పుడైతే నాకు తెలుసని నేను అనుకుంటానో, లేకపోతే నిజంగా నాకు ఎక్కువ క్లారిటీ ఉంటే, నేను ఎక్కువ బాధ్యత తీసుకోవాలా, బాధ్యత రహితంగా ప్రవర్తించాలా అంటే, నేను ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. ఎదుటి వాళ్ళని అది అర్థం చేయించడానికి కమిట్ అవ్వాలి. ఎప్పుడైతే మనం కమిట్ అవుతామో అక్కడ కంప్లైంట్ ఉండదండి. అది ఎప్పుడైతే కమిట్ అవ్వమో అక్కడే కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయండి. బాధ్యత ఉంది, కానీ నా బాధ్యత నిర్వర్తించడానికి మనం కమిట్మెంట్ ఇస్తున్నామా, ఇది ఇంపార్టెంట్ అండి. సంబంధాల్లో కమిట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. అది కొన్ని సంబంధాల్లో బై బర్త్ వస్తుందండి, కొన్ని సంబంధాలు మనం అర్థం చేసుకొని కమిట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, దాని అర్థం ఇదేనండి. వివాహము అంటే, అది ప్రొఫెసర్ ప్రదీప్ గారు 8th డే మళ్ళీ కవర్ చేస్తారు. వివాహం అంటే అండి, విధివత్తు సంబంధాన్ని గుర్తించి నిర్వర్తిస్తానన్న ప్రతిజ్ఞ. ఇప్పుడు సంబంధాన్ని గుర్తించలేకపోతున్నాము, గుర్తించినా నిర్వర్తించలేకపోతున్నాం. ఎవ్రీ టైం మనం ఆ మిస్టేకే కనపడుతుంది ఎదుటి వాళ్ళు కదా. ఇప్పుడు మనం ఎక్కడున్నాము అనేది నిన్న సిన్సియర్ గా మీ అందరినీ అడిగానండి, మిమ్మల్ని మీరు మూల్యాంకనం చేసుకోండి అని. మనం రైట్ సైడ్ ఉన్నామా, లెఫ్ట్ సైడ్ ఉన్నామా? మనం గనక రైట్ సైడ్ గనక ఉంటే, ప్లీజ్ మళ్ళీ వెళ్ళి ఆ హోంవర్క్ కొంచెం శ్రద్ధగా చేయండి. మీకు ఆ ఇన్సిడెంట్, మీరు ఎక్కడైతే డిస్టర్బ్ అవుతున్నారో ఆ ఇన్సిడెంట్ రాయండి. ఆ 7 క్వశ్చన్లు మిమ్మల్ని మీరు అడగండి. శ్రీని గారు కూడా వీడియో పెట్టారు, దాన్ని ఇంకా తెలుగులో, ఎప్పుడైతే ఇంగ్లీష్ లో ఉంది అది తెలుగులో అర్థం చేయడానికి వీడియో కూడా పెట్టారు, ఒకసారి చూడండి. ఇవాళ నైట్ అన్న, ఇవాళ హోంవర్క్ తో పాటు చేయండి అది, ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే. అది మనల్ని మనం అడగాల్సింది ఏంటంటే అండి, మనం రియాక్ట్ అవుతున్నప్పుడు మనం బాధ్యత తీసుకుంటున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం కంప్లైంట్ చేస్తున్నప్పుడు అక్కడ బాధ్యత తీసుకుంటున్నామా, అది ఈ అసహనం, ఈ ఎదుటివాడి సామర్థ్యాన్ని మనం ఎవాల్యుయేట్ చేసేటప్పుడు మనం చేసే తప్పులు ఏంటంటే, మనం మన యోగ్యతని, మన పాత్రని మనం సరిగ్గా ఎవాల్యుయేట్ చేసుకోవట్లేదు. అదే విధంగా ఎదుటి వాళ్ళ యోగ్యతని, పాత్రతని మనం చూడట్లేదు. దీన్ని నిన్న డిస్కస్ చేశామండి. మనం చెప్పేది వాడికి అర్థం అవ్వటాని విధంగా చెప్తున్నామా, లేదా మనకి కన్వీనియంట్ గా మనకు వచ్చిన విధంగా చెప్తున్నామా? మనం చేస్తున్న హోంవర్క్ ఏంటి అవతల వాళ్ళకి అర్థం చేయించడానికి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక విషయం చెప్తున్నాను అంటే అది మీకు అర్థం కావట్లేదంటే ఎవరు తప్పండి? ఇప్పుడు నా ఆబ్జెక్టివ్ ఏంటి, మిమ్మల్ని అర్థం చేయించడం నా బాధ్యత, లేదు నేను నాకు కన్వీనియంట్ గా నేను చెప్పేసి మీరు అర్థం చేసుకోవట్లేదని కంప్లైంట్ చేయటం నా బాధ్యత? ఫర్ ఎగ్జాంపుల్, శ్రీని గారు మార్నింగ్ అందరికి చెప్తున్నారు కదా, సార్ వీడియో ఆఫ్ చేయండి, ప్రెజెంటేషన్ టేక్ ఓవర్ చేయొద్దని. ఇప్పుడు మొదటి రోజు నుంచి ఒక 100 సార్లు చెప్పుంటాము. ఎప్పుడైతే మేము మీ ఉద్దేశాన్ని అనుమానిస్తామో అండి, అప్పుడు మాలో అసహనం వస్తుంది.
ఎప్పుడైతే మీ సామర్థ్యాన్ని మేము చూడగలమో అప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యతతో ఆ ఫీలింగ్ తో కమ్యూనికేట్ చేయడం ఉంటుందండి. ఈ పాయింట్ కనుక మనకు అర్థమైతే అక్కడ అడ్జస్ట్మెంట్ ఉండదండి. అక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు ఆ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత ఎదుటి వాళ్ళ నుంచి ఒక పని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ సామర్థ్యానికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నామా, వాళ్ళు చేయలేనిది మనం ఎక్స్పెక్ట్ చేసి ఆశించి మనం డిసప్పాయింట్ అవుతున్నామా, మన కోపం వస్తుందా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం మాట్లాడేటప్పుడు, మనకి కోప్పడేటప్పుడు మన ఇష్టాలని, నేను ఏదైతే మంచిది అనుకుంటున్నానో అది చెయ్యట్లేదని కంప్లైంట్ ఉందా, లేదు ఏదైతే రైటో అది అర్థం చేసుకోవట్లేదు అనేది ప్రాబ్లంగా చూస్తున్నామా? ఎప్పుడైతే ఏది రైటో అది సెంటర్లో ఉంటే అండి, వాట్ ఈజ్ రైట్ థింగ్ టు డూ, అప్పుడు కాన్వర్సేషన్ ఉంటుందండి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. పర్పస్ ఏంటి, రైట్ ఏంటో అర్థం అవ్వాలి, దాని ప్రకారం లైఫ్ జీవించాలి, అంతేనా? ఇప్పుడు హూ ఈజ్ రైట్ అనే దాంట్లో మనం ఇరుక్కుపోయామండి. మనం పొజిషన్స్ తీసుకుంటున్నామండి. మన ట్రూ ఇంట్రెస్ట్ ఏంటి సంబంధాల్లో అనేది అడగట్లేదండి. ఎప్పుడైతే దానిని అడుగుతామో అప్పుడు న్యాచురల్ గా మనం సంభాషణ అనేది, ఆ డైలాగ్ అనేది జరుగుతుందండి. ఎప్పుడైతే పొజిషన్స్ తీసుకుంటామో అక్కడ ఒక గోడ వచ్చేస్తుందండి మనకి. సో అదే నిన్న మిమ్మల్ని అడిగింది ఏంటంటే, మనం సంబంధాల్లో ఎంత బాధ్యత తీసుకుంటున్నాము అనేది ప్రశ్న మనం అడిగామండి. ఇప్పుడు మనం రియాక్ట్ అవుతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే అండి, మనం అటెన్షన్ పే చేయట్లేదు, మనం ఆ టైంలో మన మైండ్ ఎక్కడో ఉన్నది అనేది ఒకటి. రెండు, మన కండిషన్డ్ మైండ్, మనం ఏ మాన్యతలు అయితే మనలో తలలో ఉండిపోయినాయో, మనం చిన్నప్పటి నుంచి పెరిగే వాతావరణంలో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఇంట్లో మన పేరెంట్స్ వాళ్ళ వైఫ్ని, అదే మన మదర్ని కానీ లేకపోతే ఎవరిని కానీ కొట్టే ఒక విషయం చెప్తారు, లేదా అరిసే ఒక విషయం చెప్తారు, లేకపోతే తిట్టే ఒక విషయం చెప్తారు అనుకోండి, మనం కూడా ఓకే ఇలానే చెప్పాలేమో, లేకపోతే ఎదుటివాడు విండే అలా కండిషన్డ్ అయిపోతాం. మనం చుట్టూ అలా ఎలాంటి వాతావరణంలో అంటాం కదా, ఇలా చెప్తేనే వింటారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళే, ఇలాంటివన్నీ కండిషన్డ్ అయిపోయామండి. అందుకనే మనము ఇవాళ మన జీవితాన్ని ఫ్రెష్ గా చూడలేకపోతున్నాము. మన ఆబ్జెక్ట్, మన పర్పస్ ఏంటో దాంతో మనం గైడ్ అవ్వలేకపోతున్నాము. ఎప్పుడైతే మనం కాన్షియస్నెస్, మన అవేర్నెస్ డెవలప్ చేసుకుంటామో, ఎప్పుడైతే ఈ రైట్ అండర్స్టాండింగ్ అనేది డెవలప్ అవుతుందో, ఆ ఫీలింగ్ అని డెవలప్ అవుతుందో, అప్పుడు మనం రెస్పాండ్ అవ్వగలమండి మన సంబంధాల్లో. సో ఇది నిన్నటి కంటెంట్ అండి. ఆ ఎష్యూరెన్స్ అండ్ అదర్స్ ఇంటెంట్ ఇది స్టార్టింగ్ పాయింట్ అండి మన సంబంధాల్లో డెవలప్ అవటానికి, ఇద్దరం డెవలప్ అవటానికి. మేడం కొంచెం మ్యూట్ చేయండి మేడం. ఇప్పుడు ఏదన్నా ఒకటి రెండు క్వశ్చన్స్ కంటెంట్ మీద అర్థం కాంది అని ఉంటే అన్మ్యూట్ చేసి అడగండి అండి. ఇది క్లారిఫై చేసి నేను నెక్స్ట్ కంటెంట్కి వెళ్తాను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం, నమస్తే, చెప్పండి మేడం. మీరు చెప్తున్నారు కదా, ఎదుటి వాళ్ళ ఫీలింగ్ మనం అర్థం చేసుకుంటే రియాక్షన్ అనేది మనకు తగ్గుతుంది అనేసి, అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఉంటున్నారో మనం అర్థం చేసుకుంటే, అంటే మన రియాక్షన్ అనేది వాళ్ళు. హలో చెప్పండి మేడం. హలో, వినపడుతుంది, చెప్పండి. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు ఎందుకు చేశారా అని మనం ఆలోచిస్తే మన రియాక్షన్ అనేది తగ్గుతుంది అని మీరు చెప్తున్నారు కదా. నేను చెప్తుంది ఏంటంటే మేడం, ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని చూసినప్పుడు మనం రెస్పాండ్ అవ్వగలము అని చెప్పాను. ఎదుటి వాళ్ళ ఉద్దేశాన్ని చూసినప్పుడు అదే అంటే అదే ఎస్ అండి, గో హెడ్. అంటే ఇప్పుడు మనం ఒక్కసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, అంటే మనం అర్థం చేసుకుంటే మనకు వాళ్ళ ఫీలింగ్ ఏంటి అనేది మనకు అర్థం అవుతుంది, రెస్పాన్స్ అవ్వడం అని అది చెప్తున్నారు మీరు. ఓకే, మీ ప్రశ్న అడగండి. కానీ మనకంటే పెద్దవాళ్ళు అయినప్పుడు ఎన్నిసార్లు, అంటే ఒకటి చాలా నిదానంగా ఏది చెప్పినా ఇలానే చేయాలని
ఎన్నిసార్లు చెప్పినా సేమ్ రిపీట్ అవుతుంది. మనం ఇంకా అప్పుడు కోపంగా చెప్పలేము, కానీ నిదానంగా చెప్పినా అదే రిపీట్ అవుతున్నప్పుడు ఇంకా ఎలాగా ఇరిటేషన్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేము, లోపల ఉంచుకోలేము, బయటికి చేయలేము. అలాంటప్పుడు ఏం చేయాలి? సో ఇవాళ సెషన్, రేపు సెషన్ మీకోసమే. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ క్వశ్చన్స్ అన్ని అలానే అలైవ్ గా ఉంచండి. అవి ఒక 2-3 days తర్వాత అన్ని కన్సాలిడేట్ అవుతాయి. అంటే మనం మిగిలినప్పుడు ఒక్క ఫీలింగ్ గురించే మాట్లాడాము, ఇంకా 8 ఫీలింగ్స్ ఉన్నాయి కదా. మనం ఒక్కొక్క ఫీలింగ్ మాట్లాడేటప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ కి కొంచెం ఆన్సర్ కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే. శివ గారు 7-5 సార్. సార్ ఇస్ దేర్ ఎనీ సార్ మీట్ చేయండి సార్. శివశంకర్ గారు, రామ్మోహన్ సార్. సార్ చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఏం లేదు, చిన్న షేర్ ఆఫ్ థాట్ సార్. ఇప్పుడు ఈ పాయింట్ బాగుంది, కానీ ఏంటంటే ఇతరుల ఇంటెన్షన్ కానీ కెపాసిటీని కానీ రెండు కూడా మనము తెలుసుకోవడము, ఎవాల్యుయేట్ చేయడము, ఎస్టిమేట్ చేయడం కొంచెం కష్టము. దట్ ఈస్ వై దిస్ ఏ పర్సెప్షన్. రియాలిటీ ఒకటి ఉంటుంది, మనం ఎంతో కొంత పర్సీవ్ చేస్తాము. రియాలిటీ పర్సెప్షన్ గ్యాప్ కనుక మనం తగ్గించుకోగలిగితే టువర్డ్స్ దట్ మన ప్రాబ్లమ్స్ కొంచెం తగ్గుతాయి. అల్టిమేట్ ఏం జరుగుతుందంటే జీవితంలో మనము అదర్వైజ్ ఏబుల్డ్ అంటాం కదా, అంటే డిజేబుల్డ్ అని ఫిజికల్ గా మెంటల్ గా కనిపించినప్పుడే డిజేబుల్డ్ అంటాం, కానీ మనము సోకాల్డ్ నార్మల్స్ లో మనందరిలో కూడా దేర్ ఈజ్ ఏ ఇన్విజిబుల్ డిజబిలిటీ and we conduct our life throughout with this impairment only. అయితే ఇటువంటి ఇప్పుడు జీవన విద్య కానీ ఇంకోటి కానీ ఒక సత్సంగాలలో కొంత కాలము వెచ్చించడం ద్వారా మేబీ మనకి తెలియకుండానే ఇన్వాలంటరీగా ఎంతో కొంత ప్రోగ్రెస్ కానీ డెవలప్మెంట్ కానీ ఇట్ టేక్స్ ప్లేస్ ఈవెన్ వితౌట్ అవర్ నోయింగ్. దట్ ఈస్ ద బెనిఫిట్ ఇన్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్. ఇది జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ ద యాక్చువల్ పొజిషన్ ఇన్ లైఫ్ వాట్ హ్యాపెన్స్ అనే దాని మీద ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ సార్. థ్యాంక్ యూ సార్. ఒక క్లారిటీ ఏంటంటే సార్, ఎప్పుడైతే మనకు వాస్తవం అర్థమవుతుందో అప్పుడు ఉద్దేశం పట్ల ఇన్సూరెన్స్ కలిగే సామర్థ్యం వస్తుందండి. ఎప్పుడైతే ఉద్దేశం పట్ల ఈ ఖచ్చితత్వం అనేది ఉన్నదో మన సామర్థ్యం ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని బేరేజ్ వేసి అండర్స్టాండ్ చేసుకొని ఎవాల్యుయేట్ చేసే సామర్థ్యము ఓరే పీరియడ్ ఆఫ్ టైంలో మనలో ఇంక్రీజ్ అవుతుందండి. అందుకే మనం ఈ ఎడ్యుకేషన్ విద్య అంటేనే అదండి. ఈ 4 లెవెల్స్ సామరస్యానికి ఏమేం కావాలో ఆ నాలెడ్జ్, ఆ స్కిల్స్ పెంపొందించేదే మన చదువు. అన్ఫార్చునేట్ గా మనం 20 years ఆఫ్ ఎడ్యుకేషన్ మన ఆ సామర్థ్యాన్ని పెంపొందించలేదు. సో లైఫ్ లో కొంతమంది ఎక్స్పీరియన్స్ ద్వారా గెయిన్ చేస్తున్నారు, లేక కొంతమంది దాన్ని ఏమంటారు కింద పడి ఓకే దెబ్బ తగులుతుందని నేర్చుకొని ఓకే అలా నేర్చుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నామంటే సార్, దెర్ ఈస్ అ పాసిబిలిటీ. మనం ఎప్పుడైతే మనం అటెన్షన్ పే చేస్తామో, ఎప్పుడైతే మనకి ఈ వాస్తవం చూడగలమో అప్పుడు ఈ అట్లీస్ట్ ఎష్యూరెన్స్ ఆన్ ఇంటెంట్ అనేది ఉంటుందో అక్కడ హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం విల్ రిజాల్వ్ అండి. సామర్థ్యాన్ని అంచనా వేయడంలో డిఫరెన్స్. సార్ ప్లీజ్ గో ఫర్ మ్యూట్ సార్. ఐఎమ్ జస్ట్ రెస్పాండింగ్, ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్. సో ఇదేంటంటే సార్, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వీఆర్ డెవలపింగ్ దిస్ కాంపిటెన్స్. ఎస్, సో let me enter into today's topic. Yes sir. So thank you very much అండి అందరికి. అందరూ కూడా మీరు మీ పెన్ అండ్ పేపర్ తో ఉన్నారు అనుకుంటున్నామండి. మీరు గనక ఈ ఎక్సర్సైజ్ మీరు పెన్ను పేపర్ ఉపయోగించి చేయగలిగితేనే ఆ పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుందండి. మీరు గనక చేయలేకపోతే జస్ట్ అట్లీస్ట్ ఫుల్లీ అటెన్షన్ పే చేయండి. బట్ మా రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే పెన్ను పేపర్ తోనే అందరూ అటెండ్ అవ్వండి. సో దట్ నెక్స్ట్ వన్ అంటే ఆ ఫీలింగ్ అండి, మీ ఏ ఫీలింగ్ అయితే మనం చూడాలనుకుంటున్నామో అది మనలో కలగదు మీరు సిన్సియర్ గా పార్టిసిపేట్ చేయలేకపోతే. సో అందరూ కూడా ఒక చోట కూర్చొని అటెండ్ అవ్వండి అండి నెక్స్ట్ 1 hour. సో నెక్స్ట్ భావం ఏంటంటే అండి కృతజ్ఞతా భావం.
గ్రాటిట్యూడ్ ఫీలింగ్ అండి. ఈ ఫీలింగ్ సార్ నా వాయిస్ బ్రేక్ అవుతుందండి శ్రీని గారు? am I audible? క్లియర్ గా ఉందండి, క్లియర్ గా ఉంది, నో ఇష్యూస్, చాలా క్లియర్ గా ఉంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అందరూ కూడా అండి ఎటువంటి ఈ ఇన్హిబిషన్స్ లేకుండా, ఈ దాన్ని ఏమంటారు, మొక్కమాటం లేకుండా అందరూ కూడా చెప్పింది చేసేయండి అండి. అసలు ఏం ఆలోచించొద్దు. ఏది చెప్తే నెక్స్ట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ చేసేది. హెవీ డౌన్ పోర్ అండి, కొంచెం అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మీరేంటంటే ఈ ఎక్సర్సైజ్ ని చెప్పినట్టు చేసేయండి. జస్ట్ ప్రాసెస్ ని నమ్మండి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఎండ్ ఆఫ్ ద థింగ్. ఎక్సర్సైజ్ 1 అండి. అందరూ కూడా పెన్ను పేపర్ తీసుకుని అనుకుంటున్నాము. ఒక సర్కిల్, ఒక పేజ్ మధ్యలో ఒక సర్కిల్ గీయండి అండి. ఒక స్పియర్ సర్కిల్ గీసి దాంట్లో తెలుగులోనూ రాయండి, ఇంగ్లీష్లో మీరు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్ రాయండి. పీపుల్ కాంట్రిబ్యూటెడ్ టు వాట్ ఐఎమ్ టుడే. నేను ఇవాళ ఎవరైతే ఉన్నానో, నేను ఎలా అయితే ఉన్నానో దానికి ఎంతమంది అదే కాంట్రిబ్యూట్ చేశారు, తెలుగులో దాన్ని భాగస్వామ్యం చేశారు, ఎంతమంది నాకు ఉపయోగపడ్డారు అనేది ఫస్ట్ అది సర్కిల్లో రాయండి. పీపుల్ కాంట్రిబ్యూటెడ్ టు వాట్ ఐఎమ్ టుడే. తెలుగులో మీరు ఇంగ్లీష్లో కంఫర్టబుల్ కాదు, తెలుగులో రాయండి. నేను ఇవాళ ఇలా ఉండటానికి ఎంతమంది నాకు జీవితాన్ని కాంట్రిబ్యూట్ చేశారు. ఓకే, ఇక్కడ అండి అందరూ మీ లైఫ్లో మీరు ఇవాళ ఈ పొజిషన్లో ఉండటానికి ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారు చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళ పేర్లు రాయండి అండి. తల్లిదండ్రులు, టీచర్స్ అని అలా గ్రూప్ చేయొద్దు. ప్రతి ఒక్కళ్ళ పేరు రాయండి ఇండివిజువల్గా. ఎంతమంది సహాయపడ్డారు, ఎంతమంది తోడ్పడ్డారు. ఎస్, రైట్ వర్డ్. నా జీవితంలో నేను ఇవాళ ఇలా ఉండటానికి ఎంతమంది సహాయపడ్డారు అని సెంటర్లో రాయండి. చుట్టూ వాళ్ళ పేర్లు రాయండి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. మీరు ఇవాళ జీవితంలో ఏ స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితికి ఎంతమంది సహాయపడ్డారు. అందరూ కూడా ప్లీజ్ గో హెడ్. మీరు డెవలప్ చేసుకున్న నాలెడ్జ్కి ఎంతమంది, మీరు స్కిల్స్కి, మీరు చేయగలిగిన పనికి, ఇవాళ మీ దగ్గర ఉన్న కంఫర్ట్ కానీ, మీ లైఫ్ కానీ, ఎంతమంది మీ లైఫ్కి మీరు ఇవాళ ఇలా ఉండటానికి మీకు ఎంతమంది తోడ్పడ్డారు, ఎంతమంది సహాయపడ్డారు. ప్లీజ్ గో ఆన్ రైటింగ్. ఎక్కడ ఆగొద్దండి. పుష్ యువర్ సెల్ఫ్. ఎన్ని నేమ్స్ వస్తే అన్ని నేమ్స్ అండి. ఎక్కడ ఆగిపోతుంటే వెంటనే మళ్ళీ గుర్తు తెచ్చుకోండి, మళ్ళీ మీ లైఫ్లోకి వెళ్ళండి. చిన్నప్పటి నుంచి ఇవాళ మీరు ఈ స్థితిలో ఉండటానికి ఎంతమంది సహాయపడ్డారు, ఎంతమంది కాంట్రిబ్యూట్ చేశారు, అందరి పేర్లు రాయండి. ఇక్కడ రాయద్దండి, చాట్ బాక్స్లో రాయద్దండి, మీ నోట్బుక్లో రాయండి. డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా కూడా ఎంతమంది డైరెక్ట్ గా ఎదగడ్డారు, ఇండైరెక్ట్ గా కూడా రాయండి పేరు. ఎక్కడ ఆగొద్దండి, కీప్ ఆన్ రైటింగ్. మీరు ఇవాళ ఈ పని చేయగలుగుతున్నారంటే, మీరు ఇవాళ ఇలా ఉన్నారు అంటే ఎంతమంది. అందరి పేర్లు రాయండి. మీరు మర్చిపోయిన వాళ్ళందరినీ ట్రై టు రిమెంబర్. మీ ఏజ్ ఎంత అయితే అన్ని ఇయర్స్, ఒక్కొక్క ఇయర్ గో బ్యాక్ అండ్ ట్రై టు ఇదే. ఎంత ఎక్కువ రాయగలిగితే నేమ్స్ అన్ని రాయండి. పుష్ యువర్ సెల్ఫ్.
ఇంకా మీకు అసలు ఇంకా ఎవ్వరు లేరు అనేంత వరకు రాస్తూనే ఉండండి. ఎవరైతే రాయటం అయిపోయిందో ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఏం చెప్తుంది, మీరు ఇప్పుడు ఏదైతే రాశారో అది మీకు ఏమని చెప్తుంది ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఏమన్నా ఇన్సైట్ ఉంటే, ఏం లేకపోతే జస్ట్ దాన్ని మీరు రాసిన డేటాని చూడండి. మీరు ఏదైతే రాశారో దాన్ని ఒకసారి చూస్తూ ఉండండి. ఈ లాస్ట్ 3-4 minutes లో మీరు ఇది రాయటం వల్ల ఇంతమంది చాలా మంది ఉన్నారు, లైఫ్ లో సహాయం చేశారు. ఓకే 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 అయితే సార్ ఓకే ఓకే అయితే సార్ మనం ఈ లిస్ట్ కనుక సిన్సియర్గా మీరు రాసినట్లయితే మనం ఏం గుర్తిస్తామంటే చాలా మంది వ్యక్తులు నా జీవితంలో ఇవాళ ఇలా ఉండటానికి సహాయపడ్డారు, కంట్రిబ్యూట్ చేశారు. నేను నా లైఫ్ ఎంత టైము నేను దీని పట్ల నేను శ్రద్ధ పెట్టాను అంటే హౌ మచ్ టైమ్ ఐఎమ్ పేయింగ్ అటెన్షన్ టు రియలైజ్ దట్ దిస్ మెనీ పీపుల్ has contributed me. గ్రాటిట్యూడ్ అంటే ఈ కృతజ్ఞతా భావం ఏంటంటే అండి, ఇది ఒక భావం. ఈ భావం మనలో ఎప్పుడు కలుగుతుందంటే ఎప్పుడైతే మనం లైఫ్లో నేను బ్రతకటానికి, నేను అభివృద్ధి చెందటానికి, నేను శ్రేష్టంగా జీవించడానికి చాలా ఇంపార్టెంట్ అండి ఈ 3 స్టేజ్లు. నేను నా సర్వైవల్, నేను ఈ లైఫ్ నాకు కలగటానికి, నేను నా అభివృద్ధి చెందటానికి, నేను డెవలప్ అవ్వటానికి, నేను శ్రేష్టంగా బతకటానికి ఎవరైతే నాకు కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళ పట్ల నాకుండే భావాన్ని గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం అన్నామండి. అయితే ఈ భావం మనలో కలగాలి అంటే 3 విషయాలు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ 3ట్లో ఏ స్టెప్ సరిగ్గా లేకపోయినా ఆ భావం కంప్లీట్ అవ్వదండి. ఒకటి, వీ నీడ్ టు రికగ్నైజ్, అది మనం గుర్తించాలండి. ఇప్పుడు మీరు ఆ యాక్టివిటీ రాస్తున్నప్పుడు మీరు ఏం చేశారంటే ఇంతమంది వ్యక్తులు నాకు కాంట్రిబ్యూట్ చేస్తారని గుర్తించారు. సెకండ్ స్టేజ్ ఏంటంటే అండి, వీ నీడ్ టు అప్రిషియేట్. ఆ ఎమోషనల్ గా మనం దాన్ని అప్రిషియేట్ చేయగలగాలి. మూడో స్టేజ్ ఏంటంటే మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలండి. ఆ గ్రాటిట్యూడ్ అనే ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి. ఎప్పుడైతే ఈ 3 మిస్ అవుతాయో అండి, అప్పుడే మనము ఈ కృతజ్ఞత అంటారండి తెలుగులో, ఈ కృతజ్ఞతాభావంతో మనము జీవిస్తాం అన్నమాట. అంటే కృతజ్ఞత లేని భావంతో. దానివల్ల లైఫ్లో అండి మనం ఏది చేసినా ఆ సాటిస్ఫాక్షన్, ఆ మనశ్శాంతి, ఆ తృప్తి అనేది కలగటం చాలా కష్టం అండి. ఈ ఫీలింగ్ లేకపోతే మనలో, ఈ రియాలిటీని మనం చూడలేకపోతే. ఈ రియాలిటీ ఏంటి? నేను బ్రతకటానికి, నేను డెవలప్ అవ్వటానికి, నేను శ్రేష్టంగా అవ్వటానికి చాలా వ్యక్తులు, చాలా మంది, చాలా ఎంటిటీస్ కాంట్రిబ్యూట్ చేస్తున్నవి, సహాయపడుతున్నవి అనేది. సో ఇది ప్రపోజల్ అండి. లెట్ us అండర్స్టాండ్ లిటిల్ మోర్ డెప్త్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వద్దండి, ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి నెక్స్ట్ యాక్టివిటీ చేయండి. ఫుల్గా అందరూ కూడా మీ దాంట్లో ఒక టేబుల్ క్రియేట్ చేయండి అండి. ఇలా ఒక 3 rows, 4 rows, 3 columns. అది ఒక కాలంలోనేమో నేను తీసుకున్న అన్ని వస్తువులు, అన్నివి, ఆల్ ద థింగ్స్ ఐ హ్యావ్ రిసీవ్డ్. ఇంకొక కాలంలో
నేను ఇచ్చినవి, నేను కాంట్రిబ్యూట్ చేసినవి. ఆల్ ద థింగ్స్ ఐ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు. మనం 3 ఆయామాల్లో దీన్ని రిఫ్లెక్ట్ అవుదామండి. నేచర్, సొసైటీ, ఫ్యామిలీ. నేను పొందినవి, నేను ఇచ్చినవి. ఒక కాలంలో నేను పొందినవి, నేను ఇచ్చినవి, ప్రకృతి, సమాజము, కుటుంబము. ఓకే, అందరూ కూడా యు గివ్ యువర్ బెస్ట్ టు రైట్. ఇప్పుడు ఫస్ట్ ప్రకృతి అండి. నేను రాసిని మీరు రాయొద్దండి. నేను జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి అన్నాను. నేను ప్రకృతి నుంచి ఏమేం పొందుతున్నాను, వాట్ ఆల్ ద థింగ్స్ ఐఎమ్ రిసీవింగ్ ఫ్రమ్ ద నేచర్, యూ రైట్ ఇట్. మీరు ప్రకృతి నుంచి ఏమేం పొందుతున్నారో అన్ని రాయండి. ఎన్ని రాయగలిగితే అంత రాయండి. లెట్ ఇట్ బి ఎగ్జాస్ట్, డోంట్ స్టాప్. ప్రకృతి నుంచి మీరు పొందుతున్నవి అన్ని రాయండి అండి అక్కడ. అందరూ కూడా ఎక్సర్సైజ్ మీద ఫోకస్ పెట్టండి సార్. ప్రకృతి నుంచి నేను పొందినవి, ఆల్ ద థింగ్స్ ఐ హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ నేచర్. ప్లీజ్ రైట్ ఎవ్రీవన్. పుష్ యువర్ సెల్ఫ్ సార్. ఎన్ని రాయగలిగితే అన్ని రాయండి. ఆలోచించండి, మొత్తం మీ లైఫ్ మొత్తం ఒకసారి బేరేజ్ వేసుకొని ఆలోచిస్తూ ఉండండి. అందరూ కూడా పెన్ను పేపర్ రాస్తూ ఉండండి. పెన్ను పేపర్ పెడితేనే మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్, సొసైటీ నుంచి నేను పొందినవి, ఆల్ ద థింగ్స్ ఐ హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది సొసైటీ. All the things I have received from the society. All the things I have received from the society. Right. సరే, ప్రస్తుతానికి చాట్ బాక్స్ లో ఏం టైప్ చేయొద్దండి. మీరు లైక్ మీ నోట్బుక్ మీద ఎక్కువ రాయండి. All the things I have taken from the society. తర్వాత అండి, ఆల్ ద థింగ్స్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. అక్కడ నేను రాసినవి జస్ట్ ప్లేస్ హోల్డర్ అండి. మీరు రాయండి, మీరు మీ ఫ్యామిలీ నుంచి మీరు పొందినవి. ఆల్ ద థింగ్స్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. ప్లీజ్ రైట్. Please write as many as possible. Participate fully. Deviate అవద్దండి, ఫుల్ గా అందరూ. ఓకే, ప్లీజ్ రైట్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. మీరు మీ కుటుంబం నుంచి పొందినవి. ఓకే, please write as many as possible. Please push yourself. Try to remember. నెక్స్ట్ ఏంటంటే అండి, నెక్స్ట్ కాలంకి వద్దాం. మీరు కాంట్రిబ్యూట్ చేసినవి,
మీరు ఇచ్చినవి ప్రకృతికి, అక్కడ రాసింది రాయొద్దండి, అది జస్ట్ నేను ప్లేస్ హోల్డర్ పెట్టాను. మీరు ప్రకృతికి మీ నుంచి మీరు ఏమేమి కాంట్రిబ్యూట్ చేశారు? అండ్ మీరు సొసైటీకి ఏమేమి ఇచ్చారు? అందరూ కూడా ట్రై టు ఫీల్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. సార్ మిమ్మల్ని మీరు ఆల్రెడీ అవలోకనం చేసుకోండి. మీరు సొసైటీకి మీరు కాంట్రిబ్యూట్ చేసినవి. అండ్ మీ ఫ్యామిలీకి మీరు కాంట్రిబ్యూట్ చేసినవి. సో ఒక్కసారి మీ చార్ట్ని ఒకసారి మీరు చూసుకోండి సార్. ఏంటి మీకు ఎలాంటి ఈ డేటా మీకు ఏమని చెప్తుంది? వాట్ ఈస్ ద ఫీలింగ్ ఇట్ ఈస్ కమింగ్? వాట్ ఈస్ ద ఇన్సైట్? అది మనం చేసి ఈ యాక్టివిటీ చేసినాక మనకి ఏమనిపిస్తుంది? ఓకే, నేను తీసుకున్న వాటి ఓకే, జానీ గారు రిఫ్లెక్టెడ్ దట్ ఐ హావ్ టేకెన్ మోర్, కాంట్రిబ్యూటెడ్ లెస్. ఓకే ఓకే, నేను చాలా తీసుకున్నాను ఇచ్చిన దానికన్నా. ఓకే, ది మోర్ వి టేక్, ఓకే, లెస్ వి కాంట్రిబ్యూటెడ్. ఓకే ఓకే okay, we taken so much. Okay. So well, so 99:1. Okay. Chintak. Okay. Okay. Two more. Okay. So it's a common response. Okay. అయితేనండి ఇప్పుడు మన కుటుంబం నుంచి, సమాజం నుంచి ఒక్కసారి మనం చూస్తే ఇలాంటివి చాలా మనకి ఏంటి, మనకు కావలసిన భౌతిక సౌకర్యాలు మనకు సమాజం నుంచే తీసుకుంటున్నాం, కుటుంబం మనకు ప్రొవైడ్ చేసింది. అండ్ మనకి నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ అది ఈ ఫీలింగ్, అది ఫ్యామిలీ నుంచి కానివ్వండి లేకపోతే కానీ మనలో ఈ ఫీలింగ్స్ ఆల్రెడీ, ఇప్పుడు అన్నీ మనం ఏదో తప్పు చేస్తున్నామని కాదు, మనలో ఉన్న ఈ నాలెడ్జ్ కానీ ఈ మూడు విషయాలు మనం చూస్తే somewhere or the other developed, given to it as a gift. అంటే మనం పని చేయకుండా మనకు వచ్చినవి చాలా ఉన్నాయి కదండి వీటిలో. అయితే ఎప్పుడైతే ఇది గుర్తిస్తామో దట్ సో మెనీ థింగ్స్ ఐఎమ్ గివెన్, ఎప్పుడైతే ఈ రియాలిటీని మనం గుర్తిస్తామో అండి, అప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయగలం, అప్పుడు దాన్ని మనం అభినందించగలం. ఓకే, నా లైఫ్లో ఇంతమంది కాంట్రిబ్యూట్ చేశారు, ఇన్ని నేను తీసుకున్నా, నేను పని చేయకుండా నాకు ఇంత వస్తుంది అనేది. అయితే ఇప్పుడు ఎందుకు దీన్ని, ఇప్పుడు మీరు ఏదైతే ఈ 2 యాక్టివిటీ చేశారో, మనం చేసే ప్రతి టైంలో అది మనకి ఎందుకు బ్యాక్గ్రౌండ్ మన కాన్షియస్నెస్ లో లేదండి. రీసెంట్ గా మీకు ఒక న్యూస్ వినే ఉంటారు, ఒక కుర్రాడు, ఒక యంగ్ బాయ్, ఒక అతను తల్లిదండ్రులు అతను జగ్వార్ కార్ అడిగారు, అతను పేరెంట్స్ ఆడి కార్ కొనిచ్చారు. అయితే అతను ఏం చేశాడంటే ఒక ఆడి కార్ని ఆన్ చేసేసి అతను ఒక నదిలోకి డ్రైవ్ చేసాడు అనమాట. ఆన్ చేసి దాంట్లో వదిలేశాడు. ఇది చాలా పెద్ద న్యూస్ అయింది, న్యూస్ ఛానల్లో చూసారు లేదు. అయితే ఎప్పుడైతే మనం ఈ మాన్యతలతో ఉంటామో అండి, కండిషన్ మైండ్తో ఉంటామో, ఎప్పుడైతే మనం
మనలో ఎగ్జాక్ట్ అసలు ఏం జరుగుతుంది మన లైఫ్ లో మనం ఆగి ఒక్కసారి మనం చూడడము అండి. మనం కృతజ్ఞత లేకపోవటం ఒకటి, అసలు ఈ కృతజ్ఞతతో అంటే ఆపోజిట్ ఫీలింగ్ తో ఉంటున్నామా అప్పుడు అనేది ఫస్ట్ మనం అడగాల్సిన ప్రశ్న అండి. రెండోది ఏంటంటే వెరీ న్యూట్రల్ అనమాట. వీఆర్ నాట్ ఏబుల్ టు సీ దట్ వీఆర్ గెటింగ్ మెనీ థింగ్స్, మెనీ పీపుల్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ మెనీ థింగ్స్ ఇన్ మై లైఫ్, my family member, my children, or many things, or my employees, or my boss, or anyone you take it. The state what we really want to be is that ఆ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే మనం ఈ అవేర్నెస్కి వస్తామో, ఎప్పుడైతే మనం ఈ వాస్తవాన్ని చూస్తామో మన జీవితాన్ని అప్పుడు మనలో ఈ ఫీలింగ్ అనేది జనరేట్ అవుతుందండి. ఈ ఫీలింగ్ అనేది వచ్చిపోయేది కాదండి. ప్రతి క్షణం నేను చేసేటప్పుడు ఈ ఫీలింగ్ తో కనుక ఉంటేనండి, మనలో ఈ సౌమ్యత్వం అనేది న్యాచురల్ గా వస్తుందండి. అయితే ఇప్పుడు మనం ఈ సౌమ్యత్వం అనేది ఎందుకు ఉంటలేదు అంటే, చాలా మంది ఇగో అన్నారు కదండి, సంబంధాల్లో మేజర్ ప్రాబ్లం ఇగో అని. ఎప్పుడైతే దానికి వేరే మందేం లేదండి. ఎప్పుడైతే ఈ కృతజ్ఞతా భావం ఉంటుందో మన సంబంధాల్లో, ప్రతి సంబంధంలోనూ, అప్పుడు న్యాచురల్ గా మన ఒక ఈ కండిషన్ మైండింగ్ అనేది సెకండరీ అయిపోతుందండి. దాన్ని మనం గెలవచ్చండి. సో ఇంకొకసారి మనం ఈ నెక్స్ట్ ఎక్సర్సైజ్ కి వెళ్దామండి. అందరి రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఇంకొంచెం చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. గివ్ యువర్ బెస్ట్ అండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్, జస్ట్ యూ ఫాలో ద ఇన్స్ట్రక్షన్, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఈ మూడోది ఏంటంటే ఎక్స్ప్రెసింగ్ ద గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి మనం రికగ్నైజ్ చేయటము, గుర్తించటము. రెండు మనం అప్రిషియేట్ చేయటము, ఆ ఫీల్ అవ్వటము దట్ వాళ్ళు చేసే ఎఫర్ట్ పట్ల. మూడోది ఎక్స్ప్రెస్ చేయటము, వ్యక్తీకరించటము. అయితే ఇప్పుడు ఇందాక లిస్ట్ రాశారు కదా, వాళ్ళ ఒక పర్సన్, టేక్ 1 పర్సన్, చాట్ బాక్స్ లో టైప్ చేయొద్దు, ఒక పర్సన్ తీసుకోండి. ఎవరైతే మీ లైఫ్ లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్షియల్, ఎవరు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశారో మీకు, ఎవరైతే యూ రియల్లీ ఫీల్ హీఈస్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్, వాళ్ళు ఎందుకు మీకు వాళ్ళు ఇంపార్టెంట్, ఎందుకు వాళ్ళు హైలీ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ లైఫ్, వై దే ఆర్ ఇంపార్టెంట్ అని ఒక 4 లైన్లు రాయండి. యు రైట్ 4 లైన్స్. You just write 4 lines that why you feel that person is important to you, why you feel grateful to you, why ఆ కృతజ్ఞత ఎందుకు ఉంది వాళ్ళ పట్ల మీకు. రైట్ 4 lines, at least 4 lines. If possible, write more. అందరూ కూడా సార్ ప్లీజ్ పుష్ యువర్ సెల్ఫ్. ఎందుకు ఆ మనిషి ఇంపార్టెంట్? ట్రై టు రైట్ అట్లీస్ట్ 4 lines. ఇఫ్ పాసిబుల్ రైట్ మోర్. ఓకే, ఒక్కసారి మీరు రాసిన తర్వాత మీలో ఎలాంటి ఫీలింగ్ ఉంది, ఎలాంటి వాట్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ హార్ట్, హౌ యు ఆర్ ఫీలింగ్.
మీలో కలుగుతున్న ఆ భావం ఎలాంటి భావం వస్తుంది? ఏమనిపించింది ఈ 4 లైన్ రాసిన తర్వాత? ఓకే, ఓకే, గ్రేట్ ఫీలింగ్. ఓకే, బెస్ట్ ఫీలింగ్. ఓకే, ఓకే, ఆ ఫీలింగ్ ఉన్నాయి కానీ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. ఓకే, గుడ్, హ్యాపీ. అయితే అండి రియల్లీ ఓకే, అయితే ఈ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయటం అంటే ఏదో ఒక థ్యాంక్ యూ చెప్పటం అది కాదండి. ఎక్స్ప్రెషన్ లో వై యూ ఫీల్ గ్రేట్ఫుల్ అది చాలా ఇంపార్టెంట్ అండి. వై ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్ఫుల్ దాన్ని ఎక్స్ప్రెస్ చేయటం. ఇప్పుడు మీరైతే 4 లైన్స్ ఉన్నారో ఇది ఎప్పుడైతే మనం వ్యక్తీకరిస్తామో దానికి చాలా మార్గాలు ఉన్నాయండి. ఓన్లీ నీ నాట్ టు బి వెర్బల్ కమ్యూనికేషన్. అది కుదరకపోతే అది బాగా ఇబ్బంది అయితే వేరే విధంగా దెర్ ఆర్ మెనీ వేస్ టు ఎక్స్ప్రెస్ ద గ్రాటిట్యూడ్. ఎప్పుడైతే ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఉందో అండి అప్పుడు రీసెర్చ్ ఏమని చెప్తుందంటే అండి ఒక మనిషి హైయెస్ట్ హ్యాపీనెస్ ఫీల్ అయ్యేది ఆ టైంలో అని. అది విన్నవాళ్ళు అది రిసీవ్ చేసుకునేటప్పుడు కానీ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కానీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫీలింగ్స్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ మనం ఎంజాయ్ చేస్తాము అని. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే అండి జనరల్ గా మన కల్చర్ లో ఈ ఎక్స్ప్రెషన్ అనేది అంత లేదండి. ఈ ఎక్స్ప్రెషన్ అనేది లేకపోయినప్పుడు మనలో ఫీలింగ్ ఉందా అంటానికి ప్రూఫ్ ఏంటండి? ఎప్పుడైతే మనం ఎక్స్ప్రెస్ చేయమో మనకు ఆ గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతుంది అంటానికి వాట్ ఈస్ దట్ బేసిస్? సో వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ దిస్ ఫీలింగ్ అండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. వీ నీడ్ టు రికగ్నైజ్, వీ నీడ్ టు అప్రిషియేట్ అండ్ వీ నీడ్ టు ఎక్స్ప్రెస్. ఈ భావాన్ని మనం గుర్తించాలి అండ్ దాన్ని మనం అభినందించాలి అండ్ మనం దాన్ని వ్యక్తీకరించాలి. ఈ 3 ఇంపార్టెంట్ అండి. అయితే ఎప్పుడైతే మనం దీన్ని ఇబ్బంది పడుతూ ఉంటామో అండి మనలో లోపలే ఎక్స్ప్రెస్ చేయమో అప్పుడు సంబంధం డెవలప్ అవదండి. సంబంధాలు డెవలప్ అవటానికి గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ సంబంధంలో అయినా ట్రస్ట్ తర్వాత అంతే ఫౌండేషనల్. ఇఫ్ నాట్ దట్ మన శ్రీనివాస్ గారు ఏమంటారంటే ఈ భావమే మూలము అంటారు. ఒక మనిషికి సంబంధానికి మూలం ఏంటంటే కృతజ్ఞతా భావం. ఈ భావాన్ని ఎప్పుడైతే మనలో మనం డెవలప్ చేసుకుంటామో, ఎప్పుడైతే ఈ భావాన్ని ప్రాక్టీస్ చేస్తామో, ఎప్పుడైతే దీన్ని వ్యక్తీకరిస్తామో మన సంబంధాల్లో అప్పుడు మన యాక్చువల్గా మన ఎమోషనల్ హెల్త్ డెవలప్ అవుతుందండి అండ్ మన సంబంధాలు ఇంప్రూవ్ అవుతాయి. ఒకటి హార్వర్డ్ రీసెర్చ్ ఉందండి. అంటే ఎవరైతే చాలా సిక్ అయిపోయారో అంటే ఫిజికల్ గా ఆరోగ్యం దెబ్బతిన్న వాళ్ళు ఈ భావాన్ని ప్రాక్టీస్ చేయటం వల్ల వాళ్ళ బాడీ హీల్ అయింది అని చాలా రీసెర్చ్ ఉన్నాయి. చాలా రీసెర్చ్ దీని మీద జరిగింది. బట్ మీ అందరి ఏంటంటే ఇప్పుడు మీరు గనక ఈ 3 ఎక్సర్సైజ్ చేసుంటే మీలో కలుగుతున్న ఈ భావం ఏదైతే ఉందో ఈ భావంతో ప్రతిరోజు ప్రతి క్షణము మనం జీవించవచ్చండి. కాకపోతే దీని పట్ల సాధన చేయాలి, మనం దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఈ 2 ఇంపార్టెంట్ అండి. సో మీ అందరికీ ఒక 3 ప్రశ్నలు అడుగుతానండి. నిజాయితీగా ఆ పెన్ను పేపర్ మీదే మీరు రిఫ్లెక్ట్ అవ్వండి విత్ హానెస్టీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను నా జీవితంలో నా అన్ని రిలేషన్షిప్స్ వెరీ ఇంపార్టెంట్ క్లోజెస్ట్ రిలేషన్షిప్ మీరు నిన్న 2 రిలేషన్షిప్స్ రాశారు కదా, అది తర్వాత మీకు ఏదైతే మీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ లో డూ యూ ఫీల్ గ్రేట్ఫుల్ టు ఆల్ దీస్ కాంట్రిబ్యూషన్స్ వాట్ దే మేడ్ ఇట్ టు యువర్ లైఫ్? ఆ రిలేషన్షిప్స్ లో మీరు వాళ్ళు ఏమేమి సహాయపడ్డారో కాంట్రిబ్యూట్ చేశారో చేస్తున్నారు ఇప్పుడు ఇన్ డే టు లైఫ్, మీరు దాని పట్ల కృతజ్ఞత ఫీల్ అవుతున్నారా? ఈ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతున్నారా? మీ నోట్బుక్ లో మీరే ఆన్సర్ ఇవ్వండి, బయట చెప్పొద్దు. 2, మన జీవితంలో ఆ సంబంధంలో మనం కంప్లీట్ పిక్చర్ని చూస్తున్నామా, పార్షియల్ పిక్చర్ని చూస్తున్నామా?
దెర్ ఈజ్ 2 పార్ట్స్ అండి, 2 భాగాలు ఉన్నాయి. ఒకటి వాట్ హ్యాస్ బీన్ డన్, వాట్ నాట్ హ్యాస్ బీన్ డన్. ప్రతి ఆ సంబంధంలో కొంత వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు, వాళ్ళు చేయాల్సింది చెయ్యట్లేదు. నేను ఓన్లీ ఏదైతే చెయ్యట్లేదో దాని మీదే ఫోకస్ ఉందా, లేక ఏదైతే చేస్తున్నారు ఏదైతే చేయట్లేదు రెండింటి మీద నేను చూస్తున్నా ఫోకస్ ఉందా? am I seeing the complete picture or am I seeing only what is not good, what is negative? మీరు మీ దాంట్లో ఆన్సర్ రాదు. మీ ఎఫర్ట్, మీ శ్రమ అనేది దేని మీద ఉంది? మీ అటెన్షన్ అనేది, మీ ఎఫర్ట్ అనేది మనం ఈ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేయటంలో ఉందా ఆ సంబంధాల్లో? లేదు ఎదుటి వాళ్ళు నేను చేసిన దానికి నాకు గ్రాటిట్యూడ్ చెప్పట్లేదు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అనే కంప్లైంట్ లో ఉందా? ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ ది అదర్ ఆర్ యూ మేకింగ్ ఎఫర్ట్స్ టు all the things you need to be grateful for or to express the gratitude? ఈ 3 ప్రశ్నల్లో మీరు గనక మొదటి లైన్ లో ఉంటే, మీరు గనక మొదటి స్టేజ్ లో గనక ఉంటే నిజంగా అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా మన సంబంధాలు మారిపోతాయి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనకు ఒక వైభవం, ఒక ఎనర్జీ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుందండి. నిజంగా నేను పర్సనల్ అనుభవంతో చెప్తానండి, చాలా చాలా రిలీవ్ అనమాట, చాలా పవర్ఫుల్. ఇది ఒక్కటే ప్రాక్టీస్ చేస్తే మిగిలినవి ఆటోమేటిక్గా చాలా వచ్చేస్తాయి అనమాట మనకి. మనం కనుక రెండో లైన్లో రెండో స్టేజ్లో కనుకుంటే, కింద చెప్పిన స్టేజ్లో ఏంటి, మనం కనుక ఓన్లీ వాట్ నాట్ హ్యాస్ బీన్ డన్, ఏదైతే చేయలేదో దాని మీదే ఫోకస్ ఉంటే, ఎదుటి వాళ్ళు నాకు గ్రాటిట్యూడ్ చెప్పట్లేదని దాని మీద ఉంటే, ఇంతమంది సహాయపడితేనే నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు నేను ఇలా వింటున్నాను క్లాసు, ఇలా నేను బతుకుతున్నాను, నేను ఇవాళ ఏదైనా హూ యామ్ టుడే, సో మెనీ థింగ్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్, ఈ వాస్తవాన్ని గుర్తించలేకపోతుంటే, మనం ఎక్కడున్నా, ఎన్ని డబ్బులు సంపాదించినా, లైఫ్లో ఏ పొజిషన్ ఉన్నా, ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది, అసంతృప్తి అనేది మన బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఉంటుందండి. ఇది ఒక ప్రస్తావన అండి, దీన్ని వెరిఫై చేయండి. అయితే ఈ భావాన్ని ప్రాక్టీస్ చేయాలండి. ఇది అంత ఈజీ వినటానికి బాగానే ఉంటుందండి, కానీ ఇది ప్రాక్టీస్ చేయాలండి. ఎప్పుడైతే మనం ఇది కాన్షియస్గా ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మాత్రమే మనలో ఈ డెవలప్ అవుతుందండి. అప్పుడు మాత్రమే మనలో నార్మల్గా ఈ ఈగో తగ్గిపోవటము, మనలో ఈ యొక్క కండిషనింగ్స్ అన్ని డ్రాప్ అవటము, ఆ మంచిని ఈజీగా చూడటము, ప్రతి సిచ్యువేషన్లో సమాధానం వైపు, ఇవన్నిటి ఏంటంటే సార్ మనకి ఈ పిల్లర్, ఆ బిల్డింగ్ కట్టడానికి, ఈ సంబంధం అనే ఒక మంచి బిల్డింగ్ కట్టడానికి ఒక పిల్లర్ రూపంలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ట్రస్ట్ అండ్ గ్రాటిట్యూడ్ అనేది ఇది చాలా గట్టి పిల్లర్ అండి. ఈ పిల్లర్ని కనుక మనం జాగ్రత్తగా కట్టుకుంటే మన సంబంధాలు చాలా గట్టిగా ఉంటాయండి. ఏ సైక్లోన్కి, ఏ ఎర్త్క్వేక్కి షేక్ అవ్వదు. సో కొన్ని రికమెండేషన్స్ ఏంటంటే, ప్రతిరోజు అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక గ్రాటిట్యూడ్ జర్నల్ అనేది మెయింటైన్ చేయండి అండి. అట్లీస్ట్ ఒక రోజు మొత్తంలో మీరు చేయాలనుకున్నది చేయగలగటానికి, మీ సర్వైవల్కి, మీ డెవలప్మెంట్కి, మీరు ఎక్సలెన్స్కి ఎంతమంది కాంట్రిబ్యూట్ చేశారు, అది మనుషులు కానివ్వండి, సర్కమ్స్టాన్సెస్ కానివ్వండి, మన ప్రకృతి కానివ్వండి. తర్వాత ఈ రిమైండర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అది మొబైల్లో ఇప్పుడు చాలా యాప్స్, గ్రాటిట్యూడ్ యాప్స్ చాలా ఉన్నాయి. రిమైండర్స్, యూ నీడ్ టు రిమైండ్ యువర్ సెల్ఫ్. తర్వాత అట్లీస్ట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఒక 21 days ఈ కోర్సు, ఇంకొక వారం రోజులు ఉంది, దాని తర్వాత ఒక 2 వారాలు ప్రతిరోజు ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. లెట్స్ సీ వాట్ మ్యాజిక్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్. ఒక్కసారి అందరూ సీ వాట్ మ్యాజిక్ కమ్స్. సో కంక్లూజన్ ఏంటంటే అండి, ఈ ఫీలింగ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది మనం ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తామంటే, ఎప్పుడైతే మనం ఈ ఎఫర్ట్స్ మనం ఎంతమంది మనకు సహాయపడుతున్నారు, ఎంతమంది మనం లైఫ్లో మనం బ్రతకటానికి, మనం డెవలప్ అవటానికి, మనం ఎక్సలెన్స్, మనం శ్రేష్టంగా జీవించడానికి ఈ ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేయగలము, అప్పుడు మనలో కలిగే ఫీలింగ్ని
కృతజ్ఞతా భావం అన్నామండి. సో ఇది అందరికీ అర్థమైందని ఆశిస్తున్నానండి. ఎనీ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్? ఐ విల్ టేక్ 1 or 2 questions బిఫోర్ ఐ గో టు అనదర్ టాపిక్. ఎనీ ఇన్సైట్స్ కూడా ఒకసారి చాట్ బాక్స్లో ఎంటర్ చేయండి. లాస్ట్ ఒక 40 నిమిషాల ప్రక్రియలో ఏంటి మీకు కలిగిన కొత్త ఇన్సైట్ ఏంటి, దాన్ని కూడా మీరు యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. Or you can unmute and ask if you have any questions on the content we discussed. శివ సార్, సిద్ధార్థ్ గారు చెప్పండి సార్, అడగండి. 3 points మళ్ళీ చెప్పండి సార్. నాకు అది స్ట్రైక్ కావట్లేదు. అది ఎంత ఆలోచించినా నాకు తరగట్లేదు సార్. సార్ మీకు సార్ నమస్కారం, నేను రోహిత్ సార్. సార్ చిన్న డౌట్ సార్. ఇప్పుడు మీరు గ్రాటిట్యూడ్ మనకు చూపించకపోతే వచ్చే ఫీలింగ్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు మనం చేసిన వర్క్స్ కి హెల్ప్స్ కి మనకు గ్రాటిట్యూడ్ చూపించకపోతే ఆ ఫీలింగ్ ని కంప్లీట్ గా తీసేయాలంటే ఇలా, దానికి ఏమైనా టిప్స్? లేదండి, మనకి ఎప్పుడైతే మనకి ఎంత తీసుకున్నామో దాని మీద ఫోకస్ ఉంటే ఆటోమేటిక్ గా మనం ఇచ్చిన దాని మీద ఫోకస్ తగ్గిపోతుందండి. ఇప్పుడు ఏంటంటే మనకు ఆ రిగ్రెట్, ఎదుటి వాళ్ళ మీద కంప్లైంట్ ఎందుకుంది అంటే మనకు చేసిన దాని మీద ఫోకస్ తగ్గిపోయిందండి. మనం దాని మీద ఫోకస్ పెట్టలేదు. అది చాలా ఇంపార్టెంట్ అండి. సార్ మీరు 3 పాయింట్లు అని అన్నారు కదా సార్. ఆ 3 పాయింట్లు ఏంటంటే, ఒకటి నేను ఇప్పుడు ఏదైతే ఎక్సర్సైజ్ చేశారో ఇంతమంది వ్యక్తులు నా లైఫ్కి హెల్ప్ అవుతున్నారు అనే ఈ విషయాన్ని నేను చూస్తున్నాను, ఈ వాస్తవాన్ని నేను చూడగలుగుతున్నాను నా లైఫ్లో. ఇది ఫస్ట్. ఇది ఫస్ట్ నేను ఆ గ్రేట్ఫుల్, వాళ్ళ పట్ల ఆ కృతజ్ఞత అనేది ఫీల్ అవుతున్నానా, ఇది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, నా జీవితంలో ఏదైతే ఇప్పుడు మన మనుషులు ఉన్నారు కదా, మనుషులతో మనం చూసేటప్పుడు దేర్ ఈజ్ సంథింగ్ వాట్ హ్యాస్ బీన్ డన్, వాట్ హ్యాస్ నాట్ బీన్ డన్. అంటే ఒకటి, కొంత మంచి చేశారు, కొంత మంచి చేయాల్సింది చేయట్లేదు. ప్రతి మనిషిలో మన సంబంధాల్లో 2 ఉన్నాయి. మనం ఈ కంప్లీట్ పిక్చర్ని చూస్తున్నామా, ఏదైతే సరిగ్గా చేయట్లేదో, ఏదైతే మంచి చేయట్లేదో దాన్నే చూస్తున్నామా, ఇది 2వ పాయింట్ అండి. 3, మనము ఎదుటి వాళ్ళకి సంబంధాల్లో గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయటం మీద మన ఫోకస్ ఉందా, ఎదుటి వాళ్ళు నాకు గ్రాటిట్యూడ్ చూపించట్లేదని కంప్లైంట్ ఉందా, ఇది 3వదండి. ఎప్పుడైతే ఈ 3 విషయాల పట్ల మనం రిఫ్లెక్ట్ అవుతామో అప్పుడు మనకు ఆ క్లారిటీ అనేది క్లియర్గా వస్తుందండి. క్లియరా సార్? అప్పుడు మనలో ఈ భావం అనేది డెవలప్ అవడానికి అవకాశం. రిఫ్లెక్ట్ అంటే ఫస్ట్ పాయింట్కు నాకు అయితే ఎస్ సార్. సెకండ్ పాయింట్కి అది నేను రాసుకోవాలన్నా, ఎస్ నో అని రాసుకోవాలన్నా? అదే, దానికి మీరు ఎక్కడున్నారో మీరే రాసుకోండి. సో మీరేం చేయాలో మళ్ళీ మీరే రిఫ్లెక్ట్ అవ్వండి. సార్ ఇవాళ గ్రాటిట్యూడ్, ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని మీకు హోంవర్క్ రూపంలో వస్తాయండి. అందరూ కూడా ఒక్క హాఫ్ అన్ అవర్ డెడికేటెడ్ టైం ఇవ్వండి. ఎవరికైతే తెలుగు మాత్రమే వచ్చో అండి, ఇంగ్లీష్ రాదో, ఆ వీడియోస్ కొంచెం ఇంగ్లీష్లో ఉన్నాయండి. ఎవరైనా సహాయం తీసుకొని అది ఒక్కసారి చూడండి ఆ వీడియోస్. తెలుగు చాలా ట్రై చేసామండి, దొరకలేదు. కానీ చాలా చాలా పవర్ఫుల్ వీడియోస్ అండి. 3 వీడియోస్. ఎవరికైతే ఇంగ్లీష్ వచ్చో వాళ్ళు ఆ వీడియోస్ మీరు హోంవర్క్ చేయండి. ఈ హోంవర్క్ తర్వాత మీ రిఫ్లెక్షన్ అనేది కంపల్సరీ అండి. ఇది అందరూ కూడా మీ వాట్సాప్ గ్రూప్లో మీరు పేస్ట్ చేయాలి. రేపు క్వశ్చన్ ఆన్సర్ తర్వాత వాట్సాప్ గ్రూప్ ఓపెన్ ఉంటుంది. ఏది పేస్ట్ చేయొద్దు, ఏ రిఫ్లెక్షన్, మీరు ఏ కామెంట్ ఏది పెట్టద్దు. ఆ వీడియోస్ చూసినాక ఈచ్ వీడియోకి మీ రిఫ్లెక్షన్ ఏంటి, మీరు కొత్తగా ఏ పని చేయాలనుకుంటున్నారు, అది మాత్రమే పోస్ట్ చేయండి.
ఇది కంపల్సరీ అండి. ఇక్కడ ఇది హోంవర్క్ మీరు అందరూ సబ్మిట్ చేయాలి. ఈ కోర్సులో ఇది ఒక్కటే కంపల్సరీ, మిగిలిన ఏది కాదు. అంటే ఎందుకంటే అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, అది చేసిన తర్వాత మనలో కలిగే భావం చాలా గొప్పగా ఉంటుంది. అందుకని మీ అందరికీ రిక్వెస్ట్ అది. ఎనీథింగ్ ఈజ్ నాట్, ఎనీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయండి ఈ టాపిక్ లో బిఫోర్ వి గో టు నెక్స్ట్ టాపిక్? Good evening, sir. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి మేడం. Actually, how to express this gratitude to the other person, sir? సో వేరియస్ మీన్స్ ఉన్నాయండి. అది క్రియేటివిటీ, అది మీకు అది మీరు మీ కాంటెక్స్ట్ లో క్రియేటివిటీ అవసరం దానికి. ఒక 2 విషయాలు ఏంటంటే అండి, మనం డైరెక్ట్ గానే ఎక్స్ప్రెస్ చేయొచ్చు వెర్బల్ గా కుదరట్లేదు అంటే ఒక లెటర్ రూపంలోను, ఒక ఫిజికల్ లెటర్ అండి, మెసేజ్ ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లోను వాట్సాప్ మెసేజ్ ఇది కాదండి, ఫిజికల్ గా ఒక లెటర్ రూపంలో రాసేనే ఎక్స్ప్రెస్ చేయొచ్చు. లేదు అంటే ఇప్పుడు ఆ మనిషి ఉంటే ఫోన్ చేసి మాట్లాడొచ్చు, లేదు ఒక లెటర్ రాయొచ్చు, లేదు ఇక దూరంగా ఉన్నారంటే ఒక ఈమెయిల్ రాయొచ్చు, లేదు అంటే ఏదో ఒక రూపంలో ఆ వ్యక్తికి ఒక పని మన నుంచి ఆశించే పని చేస్తూ గ్రాటిట్యూడ్ మనం ప్రదర్శించవచ్చు. దేర్ ఆర్ క్రియేటివిటీ అండి. ఇది మనం మీ కాంటెక్స్ట్ లో ఏది వర్క్ అవుతుందో అది మీరు అది క్రియేటివ్ గా ఆలోచించి మీరు చేయాలన్నమాట. బట్ ఆ ఫీలింగ్ ఫస్ట్ మనలో కలగటం ఫస్ట్ స్టెప్, 2 ఆ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేయటం అనేది సెకండ్ స్టెప్ అండి. ఈ 2 ఇంపార్టెంట్. Thank you, sir. మేడం, సో ఎనీ క్వశ్చన్స్ అండి గ్రాటిట్యూడ్ సంబంధించి బిఫోర్ వి ఎంటర్ ఇంటూ నెక్స్ట్ టాపిక్? సార్ ఎనీ క్వశ్చన్స్? నేను నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్దాం అనుకుంటున్నానండి. బిఫోర్ వి గో దేర్, ఎనీ క్వశ్చన్స్ అండి? కేవీ రాజు అండి. సార్ రాజు గారు, సార్ చెప్పండి సార్. కేవీ రాజు, నమస్తే సార్. చెప్పండి సార్. నేను సీనియర్ సిటిజన్ ఓల్డ్ మ్యాన్ అని మీకు చెప్పాను కదా. చెప్పండి సార్. చెప్పండి సార్. నేను 80 years ఏజ్ అండి. 20 years అయింది రిటైర్ అయింది. అట్ ఎవ్రీ స్టేజ్ ఐ హ్యాడ్ ఇంటరాక్షన్ అండ్ ల్యాక్ ఆఫ్ స్టూడెంట్స్. నాకు 1,00,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు డిఫరెంట్ ప్లేసెస్ లో. అవును సార్, గ్రేట్ సార్. హలో సార్. హలో సార్. శివ గారు, సార్ కి మా నెట్వర్క్ సరిగా లేదు పాపం, దాని నుంచి ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఓకే సార్. ఓకే సార్. నేను ఒకసారి నేను స్టార్ట్ చేస్తాను. ఇది ఒక్క పాయింట్ నేను ఒకసారి క్లోజ్ సెషన్, ఇంకా 10 నిమిషాలు ఉందండి. అందరూ కూడా ఈ ఒక్క పాయింట్ కొంచెం జాగ్రత్తగా వినండి అండి. ఇది కొంచెం శివ గారు, రేపు మార్నింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో సార్ నాకు రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటాను కదా. దట్స్ మై నేచర్ ప్రాబబ్లీ సార్. ఎందుకంటే స్టూడెంట్ కెరీర్ లో ఐ యూజ్ టు గో అవుట్ అండ్ హెల్ప్ దెమ్ ఎట్ ఎవ్రీ కాలేజ్ వేర్ ఎవర్ ఐ వర్క్డ్. తర్వాత సో ఇప్పుడు వాడు కనిపించినప్పుడు ఓకే, ఐ థింక్ సార్ ఇబ్బంది పడుతున్నట్టు సిగ్నల్ దాకా. లోపల ఫీలింగ్ వస్తుంది. కొన్నాళ్ళకి ఓకేలే అలాంటి వాడు అంతేలే పని అయిపోయాక చేతులు కడుక్కునే టైప్ అనుకుని వదిలేస్తాం. ఇక్కడ ఇంటరాక్షన్ మనస్సు కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను
శివ గారు వాయిస్ రావట్లేదండి. రావట్లేదు. సరే, నేను అది సార్ ఐ థింక్ సార్ కరెక్ట్ అయినట్టుంది. సరే, నేను క్లాస్ చెప్తానండి. ఓకే, లెట్స్ బ్యాక్ టు ద క్లాస్. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఫీలింగ్ ఏంటంటే అండి, స్నేహభావము అనేది. ఈ స్నేహభావము అనేది కలగటానికి ఎదుటి వ్యక్తిని నిర్విరోధపూర్వకంగా అంగీకరించడం అనేది ప్రిన్సిపల్ అండి. అదేంటో ఒకసారి చర్చిస్తాం. అందరూ కూడా రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. ఒక్క 10 నిమిషాలు అందరూ ఫోకస్ చేయండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఒక సీనరీ కనిపిస్తుంది కదా స్క్రీన్ లో. ఒక మంచి సీనరీ, ఒక మంచి అది ఫారెస్ట్ సీనరీ కానివ్వండి, ఒక నేచర్ లో బ్యూటీ, అది ఒక మంచి మబ్బులు పట్టిన సీనరీ కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, నేచర్ లో ఒక బ్యూటీ, లేదా ఒక ఇంద్రధనుస్సు చూసినప్పుడు కానీ మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది మీలో? చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఓకే, హ్యాపీ 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 హ్యాపీ, ఎక్సైటెడ్, ఓకే, హ్యాపీ, ఓకే ఓకే, ఆసమ్. ఓకే, అంటే ఒక ప్రకృతిలో ఎప్పుడైతే ఇలా మనం చూస్తున్నామో అండి, ఒక విషయాన్ని చూసినప్పుడు మనలో ఆహ్లాదకరమైన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇక్కడ మన మైండ్ లో ఏం జరుగుతుందో ఒక్కసారి చూడండి. అరే, ఈ అందరిధనసు సరిగ్గా కర్వ్ అయ్యలేదు, ఇంకొక 17 డిగ్రీలు కనుక ఇంకొంచెం బెండ్ అయి ఉంటే ఎంత బాగుండేది, ఇంకొంచెం వంగి ఉంటే ఇంకా బాగుండేదేమో. అరే, ఈ పాడుకొమ్మ ఇంకొంచెం బాగా పెరిగింది, ఇది కొంచెం తగ్గుంటే ఎంత బాగుండేది. ఈ ఆకులు మరి ముదురు ఆకుపచ్చలో ఉన్నవి ఇంకొంచెం లైట్ ఆకుపచ్చలో ఉంటే ఇంకా ఎంత బాగుండేది అనే అనాలిసిస్ జరుగుతుందండి మన మైండ్ లో చూసినప్పుడు. వి నెవర్ థాట్ లైక్ దట్. అయితే ఇది మన సహజంగా ఒక ప్రకృతిని చూసినప్పుడు అండి, మన మైండ్ లో సహజంగా ఇలా ఎలా ఉన్నదో అలా చూస్తున్నాం. అది ఉన్నట్లు చూస్తున్నామండి. అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. కానీ మన సంబంధాలు వచ్చేసరికి సార్, మనందరం కూడా ఒక ట్రాప్ లో పడిపోయామండి. ఇఫ్ అండ్ దెన్ ట్రాప్ అని. ఈ ఇఫ్ అండ్ దెన్ ట్రాప్ అంటే ఏంటంటే, నువ్వు ఇలాగైతే నేను అప్పుడు ఓకే, నువ్వు ఇది చేస్తే నాకు అప్పుడు ఓకే, నువ్వు ఇప్పుడు ఇలా ఉంటేనే నేను అప్పుడు అంగీకరిస్తాను. ఈ ఇఫ్ అండ్ దెన్ ట్రాప్ అనేది మహా డేంజరస్ ట్రాప్ అండి. అది కరోనా కన్నా ప్రమాదమైనది. ఇది ఏంటంటే అండి, ఎప్పుడైతే ఒక మనిషి అనే ఇఫ్ అండ్ దెన్ ట్రాప్ లో పడిపోతామో మన మనశ్శాంతిని ఇమ్మీడియట్ కోల్పోతామండి. ఏంటంటే ఒక విషయాన్ని ఎలా ఉందో అలా చూడలేకపోతున్నామండి. మన కండిషన్ మైండ్తో చూస్తున్నాము. అప్పుడు దాన్ని ఏదైతే ఉందో దాన్ని అప్రిషియేట్ చేయలేకపోతున్నాం అనమాట. ఈ సంబంధాల్లో ఇప్పుడు మనల్ని మనం ఎలా ఉన్నామో అలా చూసుకుంటున్నామండి. కానీ ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నారో అలా చూడగలుగుతున్నామా? లేదా మన ఈ కండిషన్ మైండ్తో నువ్వు ఇలా ఉండలేదు కాబట్టి నాకు ప్రాబ్లం, నువ్వు ఇలా ఉంటే ఎంత బాగుండేదో, నాకు వేరే వాళ్ళు ఉంటే ఎంత బాగుండేదో అని ఈ ఇఫ్ అండ్ దెన్ మైండ్ ఉంటే అండి, నరకానికి వేరే స్పెల్లింగ్ లేదండి. ఇదే నరకం అంటే. సో రేపు నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను, అప్పుడు మీకు ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. ఇవాళ కాన్సెప్ట్ చెప్తున్నానండి, దీని గురించి ఆలోచించండి. ఈ యాక్సెప్టెన్స్, ఈ స్వీకృతి అంటే ఏంటండి? సంబంధాల్లో ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నాడో అలా స్వీకరించడం అండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్తోనూ వాళ్ళ షార్ట్ కమింగ్స్తోనూ, అంటే ఎదుటి వ్యక్తి లోపాలతోనూ ఎదుటి వ్యక్తి ఏ వాతావరణం అయితే వచ్చారో అతను అలా వచ్చాడు అని గుర్తించి అతని లోపాలతో అతన్ని గుర్తిస్తామో అప్పుడు మనలో కలిగే ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో దాని స్నేహభావం అన్నామండి. యాక్సెప్టింగ్ ది అదర్ పర్సన్ యాజ్ వన్స్ రిలేటివ్, దట్ అతనికి నాకు సంబంధం ఉన్నది, అతను ఎలా ఉన్నాడో అలా స్వీకరించడాన్ని స్నేహభావం అన్నామండి. మీ జీవితంలో ఎవరన్నా మీకు మీ వయసుని బట్టి మీకు లాంగ్ రిలేషన్షిప్ ఉందంటే, మీ ఫ్రెండ్షిప్ ఎస్పెషల్లీ మీ ఫ్రెండ్స్లో చూడండి అండి, అతను ఏదో అన్నిట్లో కరెక్ట్ అని కాదండి, అతను ఎలా ఉన్నాడో అలా స్వీకరిస్తాం. అందుకనే ఆ ఫ్రెండ్తో చాలా ఆహ్లాదంగా ఉంటామండి. కానీ మన కుటుంబంకి వచ్చేపాటికి మనం ఈ రియాలిటీని చూస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ భార్యాభర్తల రిలేషన్షిప్స్లో ఈ యాక్సెప్టెన్స్, ఈ స్నేహభావం అనేది ఫౌండేషనల్ అండి.
ఎప్పుడైతే ఇంట్లో ఈ స్నేహభావం అనేది ఉండదో అండి, అక్కడ ఆ ఇల్లు నరకంగా ఉంటుందండి. అది భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ ఎవరైనా అండి. ఈ ఇఫ్ అండ్ దెన్ ట్రాప్, ఇలా అయితే అప్పుడు మాత్రమే, నువ్వు ఇలా ఉంటే నేను అప్పుడు, ఈ ఇఫ్ అండ్ దెన్ ట్రాప్ లో కనుక మనం ఉన్నామా అనేది సిన్సియర్గా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ వాస్తవం ఏంటంటే అండి, ప్రతి మనిషి కూడా అతని బిహేవియర్ అనేది, అతనికి ఎలాంటి జీవితంలో ఎలాంటి వాతావరణం దొరికింది, అతనికి జీవితంలో ఎలాంటి గైడెన్స్ దొరికింది, అతనికి ఎలాంటి ప్రాక్టీస్ ని రిపీటెడ్ గా చేస్తూ వచ్చాడు, దేని సాధన చేస్తూ వచ్చాడో అదే తన సామర్థ్యం అవుతుందండి. సేమ్ మన జీవితంలో కూడా అంతేనండి, అది మంచి పనైనా చెడ్డ పనైనా. అయితే ఎప్పుడైతే ఈ రియాలిటీని చూస్తామో అప్పుడు ఆ వ్యక్తికి ఉన్న లోపముకి కారణం చూడగలమండి. అప్పుడు ఆ వ్యక్తిని అలా కంప్లీట్ గా స్వీకరిస్తామండి. సంబంధం అంటే అదేనండి. మన పిల్లల్ని మనం అలానే స్వీకరిస్తామండి. ఈవెన్ ఇప్పుడు అది కూడా కాన్షియస్ పోయిందండి. మన పిల్లవాడు తప్పు చేస్తే మనం కరెక్ట్ చేసుకుంటామండి. కానీ నువ్వు రైట్ చేస్తేనే నా పిల్లాడివి అనేది ఉండదు కదండి. ఇప్పుడు మన పిల్లవాడు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, ఏ చేసినా వాడి ఉన్నది ఉన్నట్టు చూస్తుంది ఒక మదర్, ఒక ఫాదర్. కానీ ఈ అండర్స్టాండింగ్ ఇదేదో కొత్త థియరీ కాదండి. ఆ దృష్టికోణం అనేది మన క్లోజ్ రిలేషన్షిప్ లో మిస్ అవుతుంది. ఏనా ఈ ఇఫ్ అండ్ దెన్ ట్రాప్ లో పడిపోతున్నామండి. ఎప్పుడైతే సంబంధంలో ఆ వ్యక్తిని ఎలా ఉన్నాడో అలా స్వీకరిస్తామో అండి, అప్పుడు మనలో ఈ కలిగే భావం చూసారా, ఈ స్నేహభావం అనేది, ఈ అండర్స్టాండింగ్ ద్వారా కలిగే భావం స్నేహభావం అండి. ఈ స్నేహభావాన్ని ఎప్పుడైతే ప్రదర్శిస్తామో దాన్ని నిష్ఠ అన్నామండి తెలుగులో, అంటే కమిట్మెంట్. ఎప్పుడైతే మన సంబంధం చూస్తామో, ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని ఎలా ఉన్నారో స్వీకరిస్తామో, అప్పుడు వాళ్ళ లోపాన్ని సరిదిద్దడానికి కమిట్మెంట్ తీసుకుంటామండి. ఎప్పుడైతే సంబంధమే చూడట్లేదో, ఎప్పుడైతే వాళ్ళు ఎలా ఉన్నారో అలా మనం స్వీకరించలేకపోతున్నామో, అప్పుడు మన ఈ కమిట్మెంట్ అనేది కనిపించదండి, అది మిస్ అయిపోతుంది. సార్, ఆ ఫింగర్ని ఎంత మీరు లాగినా సరే ఇంకొక ఫింగర్కి సమానం కాదండి. ప్రతి మనిషి కూడా తనకి ఎలా అండర్స్టాండింగ్ ఉందో అలా జీవిస్తున్నారండి. అండర్స్టాండింగ్ని డెవలప్ చేయటం, సామర్థ్యాన్ని డెవలప్ చేయటమే మన బాధ్యత అండి సంబంధాల్లో. ఈ సత్యాన్ని ఎప్పుడైతే చూస్తామో అప్పుడు న్యాచురల్గా కంప్లైంట్లు తగ్గుతాయండి మన ఇంట్లో. ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ ఫీలింగ్, ఎప్పుడైతే ఈ ఎఫెక్షన్, ఈ స్నేహభావము, కృతజ్ఞత, స్నేహం అనేది మన సంబంధాల్లో ఉంటుందో అండి, న్యాచురల్గా స్వర్గం అంటే ఎక్కడో ఉండదండి, ఇంట్లోనే ఉంటుంది. అది హిందీలో ఒక సామెత ఉందండి, భావమే భగవాన్ హై అని. అంటే ఈ దేవుడు అనే వాళ్ళు ఎక్కడో లేరండి, ఈ ఫీలింగ్ లోనే దేవుడు అనేది ఉన్నారనమాట. భావంలోనే భగవంతుడు అనేది ఉంటారు. అంటే ఏంటంటే ఈ ఫీలింగ్ నాలో ఉంటే నేను ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయగలవండి. మదర్లో ఆ ఫీలింగ్ ఉంటే మదర్ ఆ ఫీలింగ్ తో తనకి ఇస్తుంది కదా, అది. అయితే ఈ మీ అందరికి ఈ ఒక్క నిమిషం ఎక్స్ట్రా తీసుకుంటానండి, జాగ్రత్తగా వినండి. ఇది దాన్ని ఏమంటారంటే, ఎప్పుడైతే మనలో ఈ ఫీలింగ్ ఉంటుందో అండి, ఇది అప్పుడే మనం ఇవ్వగలమండి ఏదైనా. పెద్దవాళ్ళు, పిల్లలు డెఫినేషన్ ఏంటంటే, ఎవరైతే న్యాయాన్ని ప్రదానం చేయగలరో వాళ్ళని పెద్దవాళ్ళు అన్నారండి. ఎవరైతే న్యాయాన్ని యాచిస్తారో, అంటే వేరే వాళ్ళు వాళ్ళకి చేయాలి, వాళ్ళకి అండర్స్టాండింగ్ ఇంకా డెవలప్ అవ్వలేదు, వాళ్ళని వేరే వాళ్ళు మంచిగా చూసుకోవాలి, వేరే వాళ్ళు గౌరవించాలి, వేరే వాళ్ళు ప్రేమ ఇవ్వాలి, వాళ్ళు ప్రేమ ఇవ్వలేరు, వాళ్ళని పిల్లలు అన్నారండి. న్యాయ ప్రధాన్, న్యాయ యాచక్, ఈ 2 స్టేజ్లే ఉన్నాయండి జీవితంలో. అయితే ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయ్యామా అంటే, మన అండర్స్టాండింగ్ డెవలప్ అయిందా అంటే, మనం న్యాయాన్ని ప్రదర్శించే స్థితిలో ఉన్నామండి. అంటే ఈ సంబంధాన్ని అర్థం చేసుకొని సంబంధంలో బాధ్యతని నిర్వర్తించే స్థితిలో ఉన్నాం. న్యాయాన్ని యాచిస్తున్నారు అంటే మనకు సంబంధం అర్థం కాలేదు, ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఇవ్వలేరు, సో వాళ్ళకి వేరే వాళ్ళు ఇవ్వాలి. సో అప్పుడు మనం ఇంకా ఎదగలేదని అండి ఆ సిచ్యువేషన్లో. సో దీని గురించి ఒక్కసారి ఆలోచించండి అండి. ఏంటంటే స్నేహభావము అంటే సంబంధంలో ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ది అదర్ పర్సన్ ని స్నేహభావం అన్నారండి.
ఎదుటి వ్యక్తితో నాకు సంబంధం ఉన్నది అని గుర్తించి నిర్వర్తించటం అని స్నేహభావం అన్నారండి. అయితే ఎప్పుడైతే ఇది న్యాచురల్ గా ఇది ఫీల్ అవుతామో అప్పుడు ఆ సంబంధంలో రెస్పాన్సిబిలిటీ, కమిట్మెంట్ ఈ రెండు కనిపిస్తాయండి. ఎప్పుడైతే ఇది కనిపించదో అప్పుడు బాధ్యత, కమిట్మెంట్ ఈ రెండింటిని, కమిట్మెంట్ ని తెలుగులో నిష్ఠ అంటారండి, అచ్చ తెలుగు పదము, వాడుక పదము కమిట్మెంట్ అనే అంటున్నాను. ఈ బాధ్యత అండ్ ఈ నిష్ఠ ఈ రెండు మనం మన సంబంధాల్లో తీసుకుంటున్నామా లేదా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు అడగండి. తీసుకోకపోతే ఏ అండర్స్టాండింగ్ మిస్ అవుతుంది అనేది ఒక్కసారి మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలండి. సో దీంతో ఇవాళ నేను క్లాస్ స్టాప్ చేస్తున్నానండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రేపు మార్నింగ్ అదే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అందరూ అటెండ్ అవ్వండి, చాలా బాగుంటుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో మీ డౌట్స్ క్లారిఫికేషన్ తీసుకుంటాను. అందరూ కూడా ఈ రిఫ్లెక్ట్ ఎక్సర్సైజెస్ చేయండి అండి, నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. నేను చెప్పేది ఒక ప్రపోజల్, ప్రస్తావన మాత్రమేనండి. మీరు ఎప్పుడైతే మీ జీవితంలో అప్లై చేస్తారో, ఎప్పుడైతే మీరు దాని గురించి ఆలోచిస్తారో అప్పుడు మీలో కలిగేది అవగాహన. సో అది ఇంపార్టెంట్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.